నమస్కారం అండి. దాదాపుగా 2 నెలల క్రితం అనుకుంటాను. వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఒక అన్‌సేవ్డ్ నంబర్. ఇన్‌ఫాక్ట్ 2 నంబర్స్ నుంచి. అప్పుడు నేను ఈ కోవిడ్ రెండో వేవ్‌కు సంబంధించి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కొంతమంది వాట్సాప్‌లో నాకు మెసేజ్ పెట్టి ఏం చేయాలో, ఏం చేయకూడదో అడుగుతున్నారు. ఒక వరదలా ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వందల వేల మెసేజ్‌లు వచ్చేవి. ఆ పరంపరలో ఒక మెసేజ్. నేను ఆ మెసేజ్‌లు చూడడం కూడా కొన్ని గంటలు పట్టింది. ఆ తర్వాత వాళ్ళు అడిగారు. దాన్ని చూస్తే ఇలా ఒక సెమినార్ జూమ్ క్లాస్ తీసుకోవాలని అడిగారు. అప్పుడు ఓకే అని చెప్పాను. ఆ తర్వాత ఆ బిజీలో నేను దాదాపు మే చివరి వారం దాకా ఉండిపోయాను. సరే ఇంకా టైం ఉంది కదా! జూలై అనుకున్నాను. సరే జూన్ వచ్చింది. ఇక క్లాస్‌కు దగ్గరవుతుంటే సరే ఇంకొకసారి టాపిక్ అవన్నీ చూసుకున్నాను. ఇప్పుడు ఇందాకే నాకు అర్థమైంది ఒక విషయం. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. సామ్యూల్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత అలా కాదు కానీ కొంతలా అలా నాకు ఆయన అర్థబట్టి అర్థమైంది ఏంటంటే తన సొంత కూతుర్ని కొన్ని బాధాకరమైన పరిస్థితుల్లో కోల్పోయారు. ఆ కోల్పోయిన కూతుర్ని మిగతా వాళ్ళలో చూసుకుంటూ ఆమెకి ఒక నివాళి, ఆమెను గుర్తుపెట్టుకుని ప్రపంచానికి మంచి చేసే ఉద్దేశంతో ఒక దారిలో వెళ్తున్నారు. వివరాలు చెప్పను కానీ ఒక కోణంలో నాది కూడా అదే స్టోరీ. సో అందుకే బహుశా బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు. సరే టాపిక్ వచ్చేస్తానండి. ఎన్విరాన్మెంటల్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఏమిటి? హెల్త్ అంటే ఏమిటి? ఆరోగ్యం. హెల్త్ అనేది శరీరం, బాడీ, అలాగే మనసు, మెదడు అనడం కన్నా ఆలోచన, దీనికి సంబంధించిన విషయం. సో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనసుని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఎందుకంటే చేతబడి, బాణామతి, చిల్లంగి రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో ఏమీ సైన్స్ ఉండదు. కానీ ఏదో జరిగిపోతుంది అని మనిషి ఆ చేతబడి పనిచేస్తుందని నమ్మిన వాళ్ళు ఊహించుకుంటారు కాబట్టి జరిగిపోతుందని నిజంగానే దాని ప్రభావానికి లోనవుతారు. దీన్ని మోడర్న్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. వ్యాక్సిన్ లాంటిది మొన్న చూసాం. ఈ రెమ్డెసివిర్ పూణేలోనే ఎక్కడ మహారాష్ట్రలో దానికి బదులుగా ఏదో వాళ్ళు డూప్లికేట్ అంటే బహుశా డిస్టిల్ వాటర్ వాడినట్టున్నారు. అది వేశారు కాబట్టి ఇంకా కోలుకుంటామన్న ధీమాతో చాలా మంది కోలుకున్నారట. అది దొరకలేదు కాబట్టి పాపం ఎంతమంది టెన్షన్ తెచ్చుకుని చనిపోయారో తెలియదు. ఆ డేటా అయితే మన దగ్గర లేదు. కాబట్టి హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ సోల్. మైండ్ అండ్ బాడీ అండ్ సోల్, ఆలోచన. మనసు గతి ఇంతే అని పాట ఉంది, అందరికీ తెలుసు. ఇక ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు, అంటే మనిషికి సంబంధించి భౌతిక పరిసరాలు, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఆల్సో సోషల్ ఎన్విరాన్మెంట్. ఈ రెంటికి సంబంధించి నేను ప్రాక్టికల్ గా, ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు జూమ్ క్లాస్ లో, అందరికీ ఉపయోగపడేలా, మీరు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వారైనా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా వింటూ ఉండొచ్చు, అందరికీ ఉపయోగపడేలా అనేక సూచనలు చేస్తాను. ఇవన్నీ చిన్నవే కానీ దీని ప్రాధాన్యత ఎంతో ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఇందాక సార్ చెప్పినట్టుగా నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి. ముందుగా ఫిజికల్, అందరికీ తెలిసిందే. చెట్లు వృక్షో రక్షితి రక్షితః. ఇవాళ అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో అడవుల్ని విచక్షణారహితంగా కొట్టేస్తున్నారు. ఈ డిప్లేషన్ ఆఫ్ ట్రీ కవర్, డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ఏ ఫాస్టర్ పేస్. చెట్లు నరికేయడం జరుగుతుంది. పచ్చటి గాలి దొరకడం లేదు. ఇవన్నీ నేను పెద్దగా చెప్పుకోవడం లేదు, ఎందుకంటే మనం ఏం చేయాలి దానికి సంబంధించి? చెట్లు పెట్టాలి, చెట్లను రక్షించుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇంకా కొన్ని మనం ఏం చేయగలం? మీరు వ్యక్తిగా సమాజం కొరకు చేస్తూ మీ కుటుంబానికి మీకు ఏం చేసుకోగలరో కొన్ని చెప్తానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషిని ఈ పంచభూతాల నుంచి వేరు చేయడం అసాధ్యం. పంచభూతాలంటే
గాలి, వెలుతురు, సూర్యరశ్మి, వాన, అంటే ఇవన్నీ పంచభూతాలు అంటే నీరు. ఓకే, ఇలా ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగేవి. చాలా మంది ఇంట్లో ఇంట్లో అంటే కృత్రిమ వాతావరణం, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో సరే కొంతవరకు స్టే హోమ్ స్టే సేఫ్ అన్నారు కదా, కొంతవరకు బయటికి వెళ్లకుండా ఉన్నారు, అది వేరే టాపిక్. కానీ అదే పనిగా మీరు గమనించండి, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యేదాకా 58 60కో రిటైర్ అయ్యేదాకా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత బయటికి వెళ్లే పని లేకుండా ఇంటికే కన్ఫైన్ అయిపోయి సోఫాలో కూర్చుని 2 ఏళ్ళు 3 ఏళ్లలో ఆరోగ్యం పైకి తెచ్చుకుంటారు. ఇప్పటికిప్పుడు మీరున్న కాలనీలో చెట్లు పెట్టడం సరే, ప్రయత్నించాలి మనం ఉన్నంతలో చెట్లు పెట్టడానికి, ఉన్నంతలో చెట్లని సంరక్షించుకోవడానికి. అలాగే పర్యావరణాన్ని నాశనం కాకుండా ప్లాస్టిక్ బ్యాగులు, ఎక్కడైనా టూర్ వెళ్తున్నారు, కారులో ఉన్నారు, బస్సులో ఉన్నారు, ఏదో కొనుక్కున్నారు, పెప్సీనో కోకో లేదా పొటాటో చిప్స్ కొనుక్కున్నారు, దాన్ని తింటూ హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణకి షిమ్లా ఆ వ్యాలీలో పోతూ ఆ వ్యాలీలో పడేస్తారు ఆ పేపర్. ఎందుకంటే బస్సు నుంచి కారు నుంచి చెయ్యి అందుతుంది, అది కిందకి వెళ్ళిందంటే దాన్ని తీయడానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో, దాని ఎఫెక్ట్ ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుందో, దానివల్ల ఎన్ని జంతువులు చనిపోతాయో చెప్పలేము. ఇలా రెక్లెస్ బిహేవియర్ కాకుండా ఒక పద్ధతిలో మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఇంకా ఏం చేయాలంటే, సిటీలో ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలు లేదా కొంతవరకు విజయవాడ, విశాఖపట్నం, ఇంచుమించు అన్ని సిటీలో కాస్త అటు ఇటుగా ఒకటేలా తయారైంది. మనకి ఈ పచ్చటి చెట్లు పెద్దగా ఉండడం లేదు. రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది పెద్దగా బాటిల్ నెక్ గా ఉండదండి. ఇప్పుడే చూస్తున్నాం, గత 20 ఏళ్లతో పోలిస్తే వేగంగా ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళడానికి మెట్రో ట్రైన్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ కార్లు వస్తాయి, ఇంకా వస్తాయి. మీరు ఇంటి కోసం ప్లాన్ చేసుకుంటుంటే, ఇల్లు ప్లాట్ కొనుక్కోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ని ఒక ఉదాహరణగా చెప్తాను. హైదరాబాద్ లో గచ్చిబౌలిలోనో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనో క్రౌడెడ్ అయిపోయింది, అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేశారు. సో ఇక రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ల గురించి ఆలోచిస్తుంటే, ఎక్కడైతే ఇప్పటికీ చెట్లు ఎక్కువగా ఉన్నాయో, ఉదాహరణకు మొయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇటువైపు వెళితే ఉప్పల్ బియాండ్ కావచ్చు, ఇలా సిటీకి ఒక 40 50 60 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికి కూడా పచ్చదనం ఉంది. అక్కడ విశాలమైన అంటే ఇళ్ల స్థలం కొనుక్కునే ఆలోచన మీకుంటే కొనుక్కుని సెటిల్ అయ్యారంటే భవిష్యత్తులో బాగా డెవలప్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ ఇల్లు కట్టుకుంటే మీకు, నాకు తెలిసిన ఒక ఫార్మా కంపెనీ అధినేత, ప్రఖ్యాతి పొందిన అధినేత, సిటీకి చాలా దూరంగా ఉన్నారు. ఆయన ఇల్లు కట్టినప్పుడు అక్కడ ఒకటే ఇల్లు, ఇప్పుడు ఆయన్ని చూసి కొంతమంది ఆ చుట్టుపక్కల ఒక 10 ఇళ్ళు వచ్చినాయి. కానీ చాలా అద్భుతమైన వాతావరణం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ మొన్నటిదాకా, ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి కాస్త దగ్గర, అంత సుందరమైన సుందరం అంటే చెట్లు, పక్షుల కిలకల రావాలు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లో మొయినాబాద్ లాంటి చోట్ల, చేవెళ్ళ లాంటి చోట్ల, వికారాబాద్ లాంటి చోట్ల అలాంటి వాతావరణం ఉంది. ఆ అవకాశం ఉన్న, అందరికీ అవకాశం లేకపోవచ్చు, అవకాశం ఉన్న వాళ్ళు ఆ పని చేయండి. 2, పాటలు చూసాం మనం, పాత పాటలు, వెన్నెలలోన హాయి ఏలెనో అని చెప్పి, ఆ రోజుల్లో బహుశా 10 తెలుగు సినిమా పాటల్లో ఒక పాట వెన్నెల చుట్టూ తిరిగేది. ఇప్పుడు కూడా ఉంది హోటల్స్ లో మూన్ లైట్ డిన్నర్స్ అని. కానీ ఎక్కువ మంది ఇళ్ల నుంచి బయటికి పోకుండా, మళ్ళీ చెప్తున్నాను, ఈ కరోనాకు సంబంధించి ఓకే, కరోనా యుగం అయిపోతే కాస్త బయటికి వెళ్ళండి. వనభోజనాలు అన్న కాన్సెప్ట్ ఉంది నవంబర్ లో బయటికి వెళ్ళడానికి. అప్పుడప్పుడు మీకు వీలున్నప్పుడు ఇల్లు వదిలి కాస్త బయటికి వెళ్ళి ఆకాశం చూస్తూ కూర్చోవడం, వర్షం పడుతుంటే బాల్కనీలోనో ఎక్కడో కూర్చుని, మీకు వీలున్న చోట కూర్చుని ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయడం, ఆ మట్టిలో వాన పడితే ఆ వాసన వస్తుంది, ఆ వాసనని చూడడం, ఇవన్నీ కూడా మైండ్ ని ఫ్రీ చేస్తాయండి. మీరు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ లో 4 గోడల మధ్య, ఇటీవల కాలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు కనీసం కిటికీలు కూడా పెద్దగా పెట్టుకోరు, అదేదో జైలు లాగా ఉంటుంది. జైల్లో నిజమైన, అంటే జైల్లో వెళ్ళిన వాళ్ళందరూ ఖైదీలు లేదా అండర్ ట్రయల్స్ కదా. సరే, అండర్ ట్రయల్స్ విషయం పక్కన పెడదాం. అంటే వాళ్ళ విచారణ జరుగుతున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ క్రైమ్స్ చేస్తారు కొంతమంది. ఆల్రెడీ శిక్ష పడింది వాళ్ళకి, 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో యావజ్జీవ శిక్ష పడింది.
అక్కడ ఊరుకోరు. అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ తోటి ఖైదీల్ని హింసించడం, బయట ఉన్న వాళ్ళని బెదిరించడం, ఇలాంటి చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని జైళ్లలో, అన్నిట్లో లేదు కానీ సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఉంది. అదేం తెలుసా శిక్ష వాళ్ళకి? తీసుకెళ్లి ఆ సెల్లో పడేస్తారు. పక్కవాడు కనబడ్డు, ఆకాశం కనబడదు, పగల రాత్రి అర్థం కాదు, ఒకటే రూము, తానొక్కడే. పక్కన సెల్లో ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి కనబడదు, మాటలు కూడా సరిగ్గా వినబడదు. నా స్టూడెంట్స్ జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తారు. అక్కడికి చూసి వెళ్ళి, అలాంటిది చాలా హై సెక్యూరిటీ అది, అక్కడికి వెళ్ళే అవకాశం నాకు దక్కింది కొన్ని ప్రిజన్స్ లో. చూద్దామని వెళ్ళాను ఒక విద్యావేత్తగా. వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఎంత నొటోరియస్ క్రిమినల్ అయినా 15 రోజులు పెడితే వాడు అల్లాడిపోతాడు, మళ్ళీ కాళ్ళు వేళబడి నేను తప్పు చేయను సార్ అని చెప్పి మామూలు దీనికి వచ్చేస్తాడని చెప్తున్నారండి. అంటే ఎవరు కనబడకుండా ఒంటిగా ఒక చిన్న రూమ్ లో పెట్టడం అంటే అంత దారుణమైన శిక్ష. అలాంటి శిక్ష చాలా మంది తమకు తాము వేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఒక ఊర్లో. ఆయన గత 5 ఏళ్లగా, కరోనాతో ఇప్పుడు వచ్చింది 1.5 year, 5 ఏళ్లగా ఎక్కడ బయట పోడు. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే, ఆ రూమ్ లోనే ఏసీ నడుస్తూ ఉంటుంది. నేను చెప్పాను, ఇలాగే ఉన్నావంటే నువ్వు 5 ఏళ్లలో చాలా వృద్ధుడై కనిపిస్తున్నావు, ఇక నీకు వెంటలు ఎక్కిపోతుంది, పిచ్చి ఎక్కిపోతుంది, జాగ్రత్త, కాసేపు బయటికి వెళ్ళాయా అని చెప్పాను. ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారంటాడు. ఫ్రెండ్స్ లేకపోతే ప్రకృతితో స్నేహం చెయ్యి, ఒక చెట్టు కింద కూర్చో, ఎండలో కాసేపు తిరుగు, వెన్నెల్లో కూర్చో, ఇంట్లో తినే అన్నం తీసుకెళ్లి ఆ వెన్నెల్లో కూర్చొని కాసేపు తిను. సరే దోమలు ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవాలి, దోమలు లేని చోట లేదా దోమతెర కట్టుకుని, లేదా ఆ మస్కిటో రిపెల్లెంట్, ఇలా ఏదో పద్ధతుల్లో. అన్ని చోట్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో దోమల బెడద బాగా ఎక్కువ, అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు. సాధ్యమైన చోట ఇలా చేయాలి, ఇది ముఖ్యమైనది. నిజానికి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కంటే మనిషి పైన తీవ్రంగా ప్రభావం చూపేది సోషల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడే నేను చెప్పాల్సింది చాలా ఉన్నాయి. 90% నా క్లాసు ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిందండి. సోషల్ అంటే సామాజిక, ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు. మనిషి గాలి చేత, నీరు చేత, నిప్పు చేత, వర్షం చేత, వీటి చేత ప్రభావితం అవుతాడు, వాటిని ప్రభావం చేస్తాడు. అంతకంటే మించి తన చుట్టూరా ఉన్న మనుషుల చేత ప్రభావితం అవుతాడు. ఈ టాపిక్ ని ఇంతకు ముందు వారాల్లో మాట్లాడిన వక్తలు ఎంతవరకు సృజించారో నాకు తెలియదు, కానీ నేను నాదైన పాయింట్లు చెబుతాను, దయచేసి అందరూ వినండి. ఒకటి, పుట్టినప్పుడు మనకి చాయిస్ ఏమీ లేదు. పలానా వ్యక్తికే పుట్టాలి ఎవరో అంటుంటారు. నేను నెహ్రూకి కొడుకుగా పుట్టింటే, గాంధీ కొడుకుగా పుట్టింటే, లేదా ఇంకా పలానా కింగ్, మైసూర్ మహారాజుకో ఇంకొకరికో కింగ్ గా పుట్టింటే అంటుంటారు. సరే, ఎవరి చేతిలో చాయిస్ లేదు, పుడతాం. పిల్లలు, తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రుల కోణం నుంచి భారతదేశంలో పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు చాలా తక్కువ ఉంటారు. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పేరెంట్స్ హూ డోంట్ లవ్ their children. I mean, their number is negligible. Majority of the parents, they love their children. వాళ్ళ ప్రేమే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. వాళ్ళ ప్రేమే పిల్లల పాలిట చాలా సార్లు శాపంగా మారుతుంది. ఎలా? మనం ఎవరికైనా అవతల వారికి సాయం చేయాలంటే వాళ్ళ ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. టిపికల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఒక తండ్రి, ఒక తల్లి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, పిల్లలు ఎంత ఎదిగినా ఇంకా ఎదగలేదు. చిన్నప్పుడేమో అతిగా గారాబం చేస్తారు, మారాం చేస్తారు. మావాడు ఇంకా పెద్దగా ఎదగలేదండి, ఇంకా చిన్న పిల్లవాడు అంటే బొమ్మరిల్లు తల్లిదండ్రులు. బొమ్మరిల్లు సినిమాలు బాగా చూపించారు దీన్ని. ఇలాంటి ఇది. సో ఇక్కడ దీనికి సంబంధించి విషయం చెప్పడం కన్నా, విమర్శించడం కన్నా సూచనలు ఏం చేయాలో చెప్తాను నేను. తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలో చెప్తానండి. తల్లిదండ్రులు, మీరు ఏ వయసు వారైనా, మీరు గనక చిన్న పిల్లలు ఉంటే, లేదా కాస్త మధ్య 10, 12 ఆ వయసు ఉన్న పిల్లలు, లేదా యుక్త వయసు ఉన్న పిల్లలు ఉంటే దయచేసి వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రీ ప్రైమరీలో మీ పిల్లలు ఉంటే, అంటే 5 ఏళ్ల లోపు అని, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఇలా 5, 6 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే వాళ్ళని భుజంపై ఎక్కించుకోండి, సంఖలో ఎక్కించుకోండి, పెంచండి. తప్పు లేదు కాదు, అవసరం కూడా. అదే పిల్లలు ప్రైమరీలో అంటే 1వ క్లాసు, 2వ క్లాసు, 3, 4, 5 ఈ తరగతుల్లో ఉంటే కాస్త, ఎందుకంటే నేను తరగతుల గురించి చెప్తున్నానంటే వయసు, ఓకే, 6 నుంచి
11, 10, 11 ఈ వయసు ఉన్న 10, 11, 12 దాకా టీనేజ్ ప్రాంగణంలో అడుగు పెట్టేదాకా ఆ వయసు పిల్లలు మీకుంటే వాళ్ళ వేలు పట్టుకుని నడిపించండి. కానీ టీనేజ్ లో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళని ముందు పొమ్మనండి. మీరు వెనక నుంచి మార్గదర్శకత ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతూ పొండి, వాళ్ళ స్నేహితుల్లా మారిపోండి. ఆ దశ కూడా దాటి 20 ఏళ్ళు వచ్చింది వాళ్ళ 18, 19, 20 అలా. అంటే దాదాపుగా చదువు పూర్తయింది. ఇక జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు, కాబోతున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మేజర్ అయ్యారు. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలరు, వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. ఆ దశలో మీరు సోఫాలో కూర్చోండి హ్యాపీగా. వాళ్ళు అడిగితే సలహాలు ఇవ్వండి. కానీ అలా కాకుండా నీకేం తెలుసురా అని చెప్పి వాళ్ళ జీవితం మొత్తాన్ని మీరే జీవించే ప్రయత్నం చేయొద్దు. అది బెడిసి కొడుతుంది. చిన్నప్పుడు పిల్లల్ని నాకు ఒక్కడే కొడుకు, నాకు ఒక్కడే కూతురు అని చాలా మంది అతిగా గారాబం చేస్తుంటారు. ఒక్కడే కొడుకు, ఒక్కడే కూతురు అంటే వాళ్ళ కొన్ని వందల వేల కుటుంబాలకి, తల్లిదండ్రులకి అదే పరిస్థితి. ఒక్కడే కొడుకు, ఒక్కడే కూతురు ఉంటే అతిగా గారాబం చేయాలని లేదు కదా. అతిగా గారాబం చేస్తే పిల్లల్లో పెంకితనం మొదలవుతుంది. ప్రాక్టికల్ గా పెంచండి పిల్లల్ని. మా పిల్లలకి కష్టం తెలియకూడదండి అంటారు. ఎంత ద్రోహం చేస్తున్నారండి మీరు మీ పిల్లలకి అలా చేస్తే. కష్టం తెలియకుండా పెంచితే ఎందుకు కొరగాని దద్దమ్ములుగా మారిపోతారు పిల్లలు. మీ కష్టం ఏమిటో చెప్పండి వాళ్ళకి. మీరు ఎలాంటి కష్టం పడ్డారో చెప్పండి. ఆ కష్టాన్ని పూర్తిగా వాళ్ళ చేత అనుభవింప చేయకపోయినా కష్టాన్ని అప్పుడప్పుడు టేస్ట్ చేయండి. సిటీ బస్సులో మాకెందుకండి, కారు ఉంది, సిటీ బస్సులో మా పిల్లాడు ఎందుకు ఎక్కాలంటే, రోజు సిటీ బస్సులో మీ పిల్లలు ఎక్కకపోవచ్చు మీకు డబ్బులుంటే. కానీ సిటీ బస్సు ప్రయాణం ఎలా ఉంటుందో వాళ్ళకి అవగతం కావాలంటే అప్పుడప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలిగా. అలాగే బస్ స్టాప్ లో నిలబడి ఉంటే వెయిట్ చేయాల్సి వస్తే బస్సుకి, సిటీ బస్కి, లేదా క్యూలో నిలబడి మీకు డబ్బులుంది, పరపతి ఉంది, తిరుమల కొండకి వెళ్ళారు, విఐపి దర్శనం వస్తుంది, సరే తప్పు లేదు, చేసుకోండి. కానీ సాధారణ దర్శనం చేసుకోవాలంటే ఎంత కష్టమో ఒక్కసారైనా వాళ్ళకి టేస్ట్ చూపించాలిగా. ఇవన్నీ ఏమీ చూపించకుండా మీకు డబ్బులుంది కాబట్టి, పరపతి ఉంది కాబట్టి మీరు ఒక బంగారు గొడుగుని మీ పిల్లలకి పట్టేసి జీవితాంతం అలాగే పట్టగలుగుతానన్న భ్రమలో మీరుండి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఎందుకు కొరగాకుండా తండ్రిపై ఆధారపడిన, తల్లిదండ్రులపై ఆధారపడిన పిల్లల్లా అలా ఉండిపోతారు. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. వందల వేల ఉదాహరణలు మన చుట్టూరా ఉన్నాయి. నేను ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఇవన్నీ నేను పర్సనల్ క్లాస్ లో చెప్తాను. ఇవన్నీ పేర్లు కూడా మరింత క్లారిటీ కోసం రికార్డ్ అవుతుంది కాబట్టి, పబ్లిక్ క్లాస్ కాబట్టి పేర్లొద్దు, మీరు ఊహించుకోవచ్చు. హైదరాబాద్ లోనే కొన్ని ప్రముఖ ఇండస్ట్రియలిస్టుల ఫ్యామిలీలు, వాళ్ళ పేర్లు తీసుకోండి. తండ్రి మొదటి తరం వాడు, ఏదో చిన్న బిజినెస్ చేస్తుంటాడు, కష్టంతో పైకొస్తాడు, పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఎవరు? అలాంటి ఉదాహరణలు పొదులు కొద్దీ ఉన్నాయి హైదరాబాద్ లో. కానీ ఆయన కొడుకులు ఆయనంత సమర్థవంతులు కాలేకపోయారు. ఇక మూడో తరం వస్తే అది మరింత దెబ్బతింటుంది. ఇదేదో హైదరాబాద్ లోని ఇండస్ట్రియలిస్టుల ఫ్యామిలీస్ గురించి కాదండి. కృష్ణుడు మహాభారతంలో పాండవులకి వెన్నంటి ఉన్నాడు, మార్గదర్శిగా ఉన్నాడు, మొత్తం కథ నడిపించాడు కదా. కానీ తన కుటుంబం పైన దృష్టి కేంద్రీకరించే సమయం ఆయనకు లేకపోయింది. కృష్ణుని కొడుకులు ఒక విధంగా చెప్పాలంటే యాదవ వంశ నాశనానికి ప్రధాన కారణం అయ్యారు. కృష్ణుడు ఒక డిప్లొమాట్ గా ఒక అనేక కోణాల్లో సక్సెస్, కానీ తండ్రిగా ఫెయిల్యూర్. ఇలా చెప్పడానికి బాధేస్తుంది. మనందరికి ఎంతో మంది పూజించి కృష్ణుడు ఫెయిల్యూర్ అని చెప్పడానికి. బట్ వాస్తవాన్ని మనం ఒక మంచిని గ్రహిస్తున్నాం కాబట్టి ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. చరిత్రలోకి వెళదాం. భారతదేశ చరిత్రలో మౌర్య వంశం గురించి మాట్లాడుకుందామా, లేదా గుప్తుల వంశమా, హర్షవర్ధనుడి వంశమా, చోళుల, రాష్ట్రకూటుల, ఏ ఏ ఏ ఏ తరం గురించి, ఏ వంశం గురించి మాట్లాడుకుందాం చెప్పండి. తాతగారు చంద్రగుప్త మౌర్యుడు గొప్పవాడు, తర్వాత తండ్రి ఓకే, మనవడు అశోకుడు గొప్పవాడు, అక్కడితో అంతం మౌర్య సామ్రాజ్యం. నాలుగో తరానికి ఆ గొప్పతనం పోలేదు. రాజరాజ చోళుడు, ఆయన మించాడు కొడుకు రాజేంద్ర చోళుడు,
ఫినిష్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ మరి దద్దమ్మలు సొంటలు అని చెప్పను కానీ కాస్త అటు ఇటుగా అదే. ఇదే అండి మొత్తం. ఏ దేశ చరిత్ర చూసినా ఇదే కథ. కారణం ఏంటంటే కష్టాల్లో పుట్టినవాడు అదృష్టవంతుడు. కష్టాలే వ్యక్తిలో కసిని రగులుస్తాయి, పట్టుదలని పెంచుతాయి. సుఖాల్లో పుట్టిన వాళ్ళు ఆ సుఖాలకి బానిసలుగా సోమరిపోతులుగా మారిపోతారు. అవతల వారిని గౌరవించే తత్వం పిల్లలకు రాదు. ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన అంత సూపర్ హీరో అయినా ఎంతో కొంత కొడుకులు ఎవరు చెప్తారు, నాగార్జున అని నిజాం కాలేజీలో చదివించేటప్పుడు బస్సులో పంపేవాడు. దాంట్లో నిజాలు నాకు తెలియదు కానీ ఆ పాయింట్ లో నిజం తెలియకపోవచ్చు కానీ బట్ ఆయన పెంచడంలో కొడుకుల్ని కాస్త జాగ్రత్తగా ఎక్కువ పెంచాడు కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. సరే, ఆ తర్వాత ఆ అంశం గురించి నేను మాట్లాడడం మంచిది కాదులేండి. సో పిల్లలకి శ్లోకం తెలిసేలా పెంచండి. మీ కష్టాలు ఏమిటో చెప్పండి. మీరు సంపాదించిన శ్రమ వెనుక ఉన్న ఆ కష్టం బాధ చెప్పండి. సమాజంలో వాస్తవికత అర్థం కాకుండా పిల్లల్ని ఊహాలోకాల్లో పెంచేస్తే దే విల్ బికమ్ ఫిట్ ఫర్ నథింగ్. దే షుడ్ అండర్స్టాండ్ the society around. They may become engineers or doctors, or they may enter any profession, but one has to work in the society. If to be successful in the society, one should understand the reality around. So పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఏజ్ బట్టి మేక్ దెమ్ అండర్స్టాండ్ ది సోషల్ రియాలిటీ. వినమ్రత, నాకు డబ్బులు ఉంది, డోంట్ టీచ్ ది చిల్డ్రన్ అది కాస్ట్ ఆఫ్ థింగ్స్. నీకోసం 20,000 లేదా 50,000 ఐఫోన్ కొనుక్కొచ్చాను, ఇది కాదు. దాని వెనక ఉన్న ప్రేమను అర్థమయ్యేలా చూపించండి. వాడేంటి, వాడిని కొట్టు, డాడీ వాడు నన్ను కొట్టాడు, ఇప్పుడు లేదులేండి ఫిజికల్ క్లాసెస్, గతంలో నువ్వు 4 కొట్టు వెళ్ళి, వాడేంటి ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడు. మనుషుల విలువని తెలిసేలా పెంచండి. గుర్తుపెట్టుకోండి, ఒకటి రాసుకోండి, పేపర్లో కాదు, హృదయంపై రాసుకోండి. యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ ఫ్యూచర్. నీ వ్యక్తిత్వమే నీ భవిష్యత్తు. దేవుడు అనేవాడు ఉన్నాడనే నమ్ముతాను, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు రాసిన రాత కన్నా మన రాత మనమే రాసుకుంటాం. మన ఆలోచన తీరు అవే ఘటనలు జరుగుతాయండి. దానికి మనం స్పందించే తీరు బట్టి మన యొక్క లైఫ్, మన యొక్క భవిష్యత్తు, మొత్తం మన జీవితం ఆధారపడుతుంది. సరైన ఆలోచన విధానంతో అద్భుతాలు సాధించవచ్చు వ్యక్తులు. కాబట్టి ఇలా పిల్లల్ని పెంచండి. తర్వాత పిల్లల చదువు విషయానికి వస్తే ఒక్కొక్కటి 3-4 గంటలు మాట్లాడాల్సిన టాపిక్, అన్ని కుదించి నేను క్లుప్తంగా చెప్తున్నాను. పిల్లల చదువు, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత ఏసీ రూమ్స్ లేదా ఇంటర్నెట్, ఎంత బ్రాండింగ్ ఉన్న స్కూలు, ఎంత ఫీజు కట్టాం. మన వాళ్ళకి పోలిక ఎక్కువ. ఎంతసేపు మన కోసం మనం బతకాలి, అండ్ వీ షుడ్ లివ్ ఫర్ అవర్ సెల్వ్స్. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ టుడే దే కంపేర్ దెమ్సెల్వ్స్ టు people around. Okay, that person has admitted his son into a school which is charging 3 lakh rupees. I need to spend 4 lakhs on my son. ఆఖరికి కరోనా రోగంలో కూడా కంపారిజన్స్, ఏ స్కూల్ ఏది జరిపించావు, నా సూచనతో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపించారు. వాళ్ళ నైబర్స్ తల తినేశారు. ఇదేంటిది, నీకు డబ్బులు లేవా, ఇంత సిగ్గు లేకుండా పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పిస్తావా అని చెప్పి. ఇలా వాడి బతుకు వాడు బతకనివ్వండి, మన బతుకు మనం బతుకుదాం. మంచి ఏదో చెడేదో మనం అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇఫ్ యు స్టార్ట్ లీడింగ్ లైఫ్ ఫర్ అదర్స్ సేక్, ఇఫ్ యు స్టార్ట్ లివింగ్ లైఫ్ ఫర్ అదర్స్ సేక్, అవతల వాడి కోసం బతకడం ప్రారంభిస్తే మన బతుకు బస్ స్టాండ్, బతుకు బజార్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చదువు అంటే ఎలా ఉండాలి, రేపటి భవిష్యత్తుకి పిల్లల్ని సరైన మార్గంలో తీర్చిదిద్దేదే చదువు. బట్టి చదువుల వల్ల లాభం లేదు. మార్కులు, ర్యాంకులు, దే ఆర్ నాట్ ట్రూ మెట్రిక్స్ ఫర్ ఎ పర్సన్స్ విజ్డమ్, ఎ పర్సన్స్ ఎబిలిటీ. మార్కులు, ర్యాంకులు వ్యక్తి సామర్థ్యానికి సరైన కొలమానాలు కాలేవు. అది మహా అంటే జ్ఞాపక శక్తికి నిదర్శనం. మంచి విలువల్ని నేర్పే పాఠశాల, కాన్సెప్ట్ నేర్పే పాఠశాల, భాష నేర్పే పాఠశాల, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల, ఇలా లైఫ్ స్కిల్స్, ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ నేర్పుతూ కాంప్రిహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ స్కిల్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ చెప్తున్నానంటే స్లేట్ స్కూల్లో చేరమన్నా కానే కాదు. అలాంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రపంచం చాలా విశాలమైంది. కాబట్టి ఏదో మా పాఠశాలే గొప్ప అనుకుంటే అంతకంటే మూర్ఖుడు, నేను అనుకుంటే నేను పెద్ద మూర్ఖుడు అవుతాను. సో ఇలాంటి పాఠశాల ఉంటే ఎలా తెలుసుకోవాలి,
ఆ పాఠశాలలో ఇదివరకే తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులను అడగాలి. పిల్లలు ఎంతో సంతోషకరంగా పాఠశాలకు వెళ్తున్నారు. వాళ్ళలో ఎలా ఉంది పాట ఒక ప్రశ్నకి అలా బట్టి కొట్టి అలా సమాధానం చెప్తున్నారా, లేక చుట్టూరా జరుగుతున్నదాన్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ఆ తెలివి ఉందా? ఐఐటిలో సీట్ రాలేదని ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఐఐటిలో సీటు వచ్చి 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరానికి వెళుతూ క్యాంపస్ ప్లేస్మెంట్ లో తాను అనుకున్న కంపెనీలో తాను అనుకున్న పే ప్యాకేజ్ రాలేదని ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు. అయ్యా, ఐఐటిలో సీట్ వచ్చి 3 ఏళ్ళు అయిపోయి 4వ ఏడాది కూడా వెళ్తున్నావు, నీకు కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ఓన్లీ థింగ్ ఈస్ యూ డిడ్ నాట్ ఇన్ ద కంపెనీ దట్ యూ వాంటెడ్ టు జాయిన్ అండ్ నాట్ ది సేమ్ పే ప్యాకేజ్ దట్ యూ ఎక్స్పెక్టెడ్. ఇఫ్ యూ ఫీల్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ, హూ ఎల్స్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ? ఎవరు బతకగలరు? నువ్వే బతకలేకపోతే ఇక ఐఐటి సీట్ రాని వాళ్ళందరూ చచ్చిపోవాలిగా. అది ఈనాడు ఆలోచన విధానం. పోనీ ఐఐటి చదువు ముగించుకుని అమెరికాకు వెళ్ళి టాప్ కంపెనీలో టాప్ శాలరీ నెలకు 15 లక్షలు ఇండియన్ కరెన్సీలో లేదా 20 లక్షలు పొందుతున్న వాళ్ళు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, పెళ్లి, ప్రేమ, ఇలాంటి వాటికి విలవిల్లాడు, అందరూ అని కాదండి, ఉన్నారు ఉదాహరణలు, విలవిల్లాడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బతుకు నేర్పని చదువు ఎందుకండి? కేవలం ఉద్యోగంతో జీతంతో డబ్బులు వస్తే, ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని సంవత్సరాలు అయింది ఈ మధ్య జరిగే సంఘటన. మాకు స్కూల్ బిల్డింగ్ కోసం స్కూల్ కోసం బిల్డింగ్ చూస్తున్నాం. అక్కడ ఉంటారు వాళ్ళు, ఎవరు అడ్రస్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన మరుసటి రోజు రమ్మన్నాడు. వెళితే పొద్దున 9:30కి వెళ్తే ఆయన పూర్తిగా, అప్పుడు ఆయన వయసు 35-40 ఉంటుంది, పూర్తిగా తాగి నమస్తే సాబ్ రాయి సాబ్ అన్నాడు. ఓరని పాసుగల 9:30కి ఇంత ఎట్లా తాగేవారు అనుకున్నాను. ఆయనకి అప్పటికి, ఇప్పుడు కాదు, అప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం నెలకి 45-50 లక్షల రెంట్ వస్తుందంట అన్ని బిల్డింగ్లు కలిపి. ఇంకెందుకు పనిచేస్తాడు? పనిచేయాల్సిన అవసరం ఏముంది? నన్ను అడిగితే అతనికి మించిన దురదృష్టవంతుడు ఎవరు లేరండి. మీకు గనక అలా అయాచితంగా 200 కోట్లు వస్తే, లేదా నెలకి 2 కోట్లు వస్తే, మీకు కానీ అలాంటి వ్యక్తి కానీ, ఆ వ్యక్తికి మించిన దురదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు. వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ, వీ షుడ్ చేజ్ వర్క్, ది మనీ విల్ కమ్ ఆఫ్టర్ అస్. మనం పని వెంట పడితే ఆరోగ్యం మన వెంట పడుతుంది, ఆనందం మన వెంట పడుతుంది, దీర్ఘాయుష్యం మన వెంట పడుతుంది, సహజంగా మనీ కూడా వస్తుంది. మనీ వెంటే పెడితే, అసలు మనీనే మన దగ్గర ఉంటే, పనిచేయాల్సిన అవసరం లేకుండా ఉంటే, మనం చూస్తున్న జూబ్లీ హిల్స్ లో అందరూ, జూబ్లీ హిల్స్ లో అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు, ఒక పర్సంటేజ్ బయటగా చెప్తున్నాను నేను, బాగా అఫ్లియంట్, రిచ్ అఫ్లియంట్ ఫ్యామిలీస్ లో ఉన్న యూత్ జీవితంలో ఛాలెంజెస్ లేవు. వాళ్ళకి ఏముంది? ఇటు చూస్తే కోట్లు, అటు చూస్తే కోట్లు. బాలీవుడ్కి వెళదామా, హీరోయిన్ పట్టుకొచ్చుకుందామా, లేదా మాజీ హీరోయిన్ తో టైం గడుపుదామా, లిక్కరా, డ్రగ్సా, కార్ చేసింగ్ లా, ఫ్యాన్సీ మోటార్ బైక్ లా, ఇలాంటి ఆలోచనలు. అందరూ కాదులేండి, అక్కడక్కడ ఉండి కష్టపడేవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. మురికి వాడలో ఉంటూ కూడా ఇలాంటి మోజున పడేవాళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్ ట్రెండ్. కాబట్టి పిల్లలకి సరైన విద్యను అందించండి. అదే మంచి ఆరోగ్యకరమైన శరీరం. రజనీకాంత్ సినిమాలో చెప్పినట్టుగా ఆరోగ్యకరమైన శరీరం, మంచి విద్య, ఇదే తల్లిదండ్రులు పిల్లలకి అందించే నిజమైన గిఫ్ట్ అవుతుంది. కాబట్టి బేషిజాలుగా పోవద్దు, కంపారిజన్స్ వద్దు. పక్కవాడు ఏదో చెప్పాడట, ఏమిట్రా చూడరా ఆ పక్కింటి అమ్మాయి ఎంత బాగా చదువుతుంది అన్నాడంట తండ్రి. వాళ్ళ అమ్మంది అంట, అవునవును, వాడు అమ్మాయిని చూడడం మొదలెట్టాకే వాడు చదువు పాడైంది, మార్కులు రాలేదని. అలా జోక్గా చెప్పాను. కానీ ఇట్ కంపారిజన్స్ వద్దండి. చేప చేపే, కోతి కోతే, ఏనుగు ఏనుగే. బరువులు ఎత్తడంలో ఏనుగు, నీటిలో ఉండడంలో చేప, ఎగరడంలో పక్షి, ఇలా దేని ప్రత్యేకత దాని ఉంది. పక్షిని నీటిలో ఏదమన్నా, చేపని చెట్టెక్కమన్నా, ఏనుగుని మొసలిలాగా ఇంకోలాగా చేయమన్నా చేయలేదు, అంతే. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. తారే జమీన్ పర్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. మన పిల్లల్ని మనం అర్థం చేసుకుని, వాళ్ళ ప్రవృత్తిని అర్థం చేసుకుని, ప్రవృత్తికి తగ్గ రంగాన్ని 10వ తరగతి తర్వాత ఎంచుకునేలా వాళ్ళకి సాయం చేస్తే స్కై ఇస్ ది లిమిట్. నేను పొద్దున 9:30కి టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ మొదలెట్టాను. చివరికి టైం చూసుకుంటే 2:15 అయింది. వచ్చాను, కాసేపు లంచ్ చేశాను, కాసేపు రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు క్లాస్ మొదలైంది. ఇది ఎప్పుడు మీరు కనుక ఆపకపోతే ఎప్పుడు పోతున్నా నాకే తెలియదు. బికాస్ ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ డోంట్ ఫీల్ ది కైండ్ ఆఫ్ ఏదో కష్టం ఏం తెలియదు నాకు. అదే నాకు ఇష్టం లేని పని కనుక చేయమంటే నేను అసలు చేయను. చేసినా అరా కొరగా ఉంటుంది.
అలా ప్రతి ఒక్కరికి పొద్దున లేస్తే మసాలా దోశ ఒకరికి ఇష్టం, నాకు పొంగల్ ఇష్టం, ఇంకొకరికి ఇడ్లీ ఇష్టం, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం. ఏది బాగుందంటే ఏం చెప్తాం? నాకు పొంగల్ బాగుంటుంది, మీకు మసాలా దోశ ఇడ్లీ బాగుంటుంది. అలాగే నాకు నా ప్రవృత్తి పాఠాలు చెప్పడం, ఇంకొకరి ప్రవృత్తి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉండొచ్చు, ఇంకొకరి ప్రవృత్తి ఇంకోటి ఉంటుంది. చిన్నప్పుడే 9-10 తరగతులకు రావడంతో జాగ్రత్తగా గమనిస్తే మంచి టీచరు దే కెన్ అండర్స్టాండ్ ది ఆప్టిట్యూడ్ ఆఫ్ ది చైల్డ్. సో లెట్ ది చైల్డ్, డోంట్ ఇంపోజ్ యువర్. నేను ఇంజనీరింగ్ కాలేకపోయాను కాబట్టి, నేను ఐఐటీలో సీటు సాధించలేకపోయాను కాబట్టి నా కొడుకు ఐఐటీ కావాలి, ఐఐటీలో చేరాలి, ఇంజనీరింగ్ చేరాలి, అమెరికాలో పోవాలి, అమెరికాలో ఉంటేనే లైఫ్ అనుకుంటే తప్పు. అమెరికాలో ఉన్నా సరైన జీవనం గడపకపోతే బ్రతుకు కష్టమైపోతుంది. ఇండియాలో ఉన్నా సరైన మార్గంలో వెళితే అద్భుతాలు సాధించవచ్చు. సరే, ఎవరి ఇష్టాల వాళ్ళవి, దాని గురించి నేను కాదనట్లేదు. కానీ బట్ పెద్దలు తమ ఇష్టాన్ని పిల్లలపై రుద్దద్దు, పిల్లల ప్రవృత్తిని అర్థం చేసుకుని ఆ దారిలో పంపించండి. నౌ కమింగ్ బ్యాక్ టు చిల్డ్రన్, ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ చిల్డ్రన్ ఇన్ దిస్ Zoom class, but even if there are any children, my dear children, understand, you should always empathize with your parents. Your parents love you so much. They are pinning all their hopes on you. At times, they may be putting extra pressure on you because they are feeling the pressure. You understand? That is because they are feeling the pressure. Gone were the days when the father was a millionaire, father enjoyed a particular status, had a kind of occupation that was passed on to the children. But these days, however great your father is, whatever is the level of your father's income, if you are not studying well, then you will face trouble in life. That is the tension, that is the feeling of your parents. They understand that now your life is taking shape. Intermediate is described as life turning point. I have seen parents who pamper their children, who play with their children till class 5, class 6. Once the children land in 7th class, 8th class, they start screwing down the children, they start tightening the children, and they start expecting too much. Okay, if your parental pressure is too much, if they are not appreciating you, if they are always criticizing you, always pestering you, if you feel if they are pestering you, feel free to tell the same to your parent. But first of all, understand the intention of the parent. They love you so much. At times, that is causing trouble to you. If you empathize with your parents, if you understand from their angle, half of the problem is solved. I know many children come to me, sir, my mother never appreciates me, sir. Even if I score 96, my mother says, what happened? Why not those 4 marks? Never ever my father appreciates, sir. They keep on, I am studying, sir. Every day I study for 2 hours, 3 hours, sir. But my parents are never satisfied. They want me to become, they keep complaining on this way. Parents కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు మరబొమ్మలు కారండి. మనం మీరేం చేశారు గుర్తు చేసుకోండి. మీరు 7వ క్లాసులో ఉన్నప్పుడు, 10వ క్లాసులో ఉన్నప్పుడు అలా చక్కగా 4 గంటలకు లేచి చక్క స్నానం చేసి చదివేసుకుని ఇలా చేశారా? మన జన్యువులు షేర్ చేసుకుని మన పెంపకంలో పెరిగిన పిల్లలు మనలాగా వేరే వాళ్ళు ఎలా ఉంటారండి? కాబట్టి ప్రాక్టికల్ గా ఉండండి. ఎస్, ఎంకరేజింగ్ చిల్డ్రన్, షోయింగ్ దెమ్ ది రైట్ డైరెక్షన్ ఇస్ రిక్వైర్డ్, బట్ డోంట్ పెస్టర్ దెమ్, డోంట్ కీప్ ఆన్. కొంతమంది నస పెడుతుంటారు తల్లిదండ్రులు. మీ ప్రేమ చల్లకుండా నస పెట్టకండి అంటాను నేను. మీ ఉద్దేశాన్ని గొప్పదే, కానీ మీరు నస పెడితే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి మీ గురించి మాట్లాడుకుందాం. మీకు యూ రికలెక్ట్ ది డిష్ దట్ యూ లైక్ ది మోస్ట్. మీకు బాగా ఇష్టమైన ఒక వంటకం, చిరుతిండి, సాయంత్రం ఈ టైంలో 5:30, 6 గంటలకు తినే ఒక స్నాక్ ఏదైనా ఒకటి గుర్తు చేసుకోండి. సే పల్లీలు, వేయించిన పల్లీలు అనుకుందాం, రోస్టెడ్ పీనట్స్. ఓకే, ఒక కప్పులో ఒక బౌల్లో పెట్టుకున్నారు, ఒక సే 1/2 కిలో లేదా లెస్ దాన్ మేబీ 300 grams. మీకు నచ్చిన షో ఉంది, క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాన్ని చూస్తూ ఉన్నారు. ఇలా ఒక 1/2 అవర్లో 45 minutes ఆ 300 grams ఎగిరిపోయినాయి. తిన్నట్టే లేదు, మీకు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అదే 300 grams రోస్టెడ్ పీనట్స్ ని మీ పక్కన ఒక నిలబడి తిను 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 కమాన్ తిను కమాన్ తిను కమాన్ తిను కమాన్ తిను అంటే 1వ రోజు తింటారు, 2వ రోజు తింటారు, వారానికి చిపో అంటారు. అలాగే పిల్లల్ని చదివించే వాతావరణం క్రియేట్ చేయాలి.
వాళ్ళు సొంతంగా చదివేలా ప్రోత్సహించాలి. కానీ అదే పనిగా చదువు 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 అంటే మొదటికే మోసం వస్తుంది, పిల్లలు చదవరు. చదువు అంటే ఆసక్తికరంగా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యాపీ, షుడ్ బి హ్యాపీ, లెర్నింగ్ షుడ్ బి హ్యాపీ ఎక్స్పీరియన్స్. అలాంటి పాఠశాల ఉండి, అలాంటి టీచర్లు ఉండి, ఇంట్లో మీరు అలాంటి వాతావరణం కల్పిస్తే పిల్లలు కాస్త ముందు వెనక తప్పనిసరిగా చదువుకుంటారు. అందరికీ ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతకు ముందు వయసులోనే రాదండి. కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కరికి ఒక టైంలో వస్తుంది రెస్పాన్సిబిలిటీ. 10th క్లాస్ సమయంలో కొంచెం చెడగొట్టుకుని, ఇంటర్లో మళ్ళీ బాధ్యత తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్లో కొంచెం అల్లరి చిల్లరగా ఉండి, డిగ్రీలో బాధ్యత తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కరి వ్యక్తిత్వంపై ఆధారపడుతుంది. తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి, సరైన దారి చూపాలి. నేను దాని కాదనట్లేదు, కానీ అదే పనిగా చెప్పడం చేయకండి. నా చిల్డ్రన్ కమింగ్ టు యూ, నాట్ చిల్డ్రన్ బట్ టీనేజర్స్. టీనేజ్కి వస్తే ఈ సోషల్ ఎన్విరాన్మెంట్, టీనేజ్ అంటే 10-12 వచ్చిన దాకా ఫ్యామిలీ ప్రధానంగా ఎన్విరాన్మెంట్. క్లాస్ రూమ్ కొంతవరకు, క్లాస్ రూమ్, టీచరు, స్కూలు, అది ఎన్విరాన్మెంట్. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హూ ఎంటర్ టీనేజ్, దే మెయిన్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పీర్స్, బై ది ఫ్రెండ్స్. మీకు తెలిసిన సర్కిల్లో 10 మందికో 50 మందికో, మీకు ఎంత ఒప్పుకుంటే అంతమందికి ఫోన్ చేసి కనుక్కోండి. ఒక సిగరెట్ తాగే పర్సన్, స్మోకర్, ఆల్కహాల్ రెగ్యులర్గానో ఆన్ అండ్ ఆఫ్ తీసుకునే పర్సన్, ఫోన్ చేసి కనుక్కోండి, ఈ అలవాటు నీకు ఎప్పుడైంది, ఎలా అయిందని. 99% ఒకటే చెప్తారు, నేను అదో ఆ క్లాసులో ఉన్నప్పుడు, ఆ యూత్ లో, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందని ఆ ఫ్రెండ్ పేరు కూడా చెప్తారు. లేదా ఫ్రెండ్స్ ఒక్కోసారి గ్రూప్ ఉంటారు. ఈ అలవాట్లన్నీ ఫ్రెండ్స్ నుంచే వస్తాయి. వాస్తవం ఏమిటంటే 10 ఏళ్ల దాకా, 12 ఏళ్ల దాకా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, టీచర్ల మాట వింటారు. 13, 14 అంటే 8th క్లాస్ లో కాస్త అటు ఇటుగా, కొంతమందికి అటు ఇటుగా 8th క్లాస్ లో మొదలు అడుగు పెడుతుంటే ఇక తల్లిదండ్రులు చెప్పితే ఉల్టా చేస్తారు, టీచర్లు చెప్పింది కూడా పెద్దగా పట్టించుకోరు, ఫ్రెండ్స్ ఏం చేస్తే అదే చేస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళకి రోల్ మోడల్స్ అయిపోతారు. If there are any teenagers, even not necessarily teenagers, youngsters, just listen. It's a friend who can help you in a big way. I understand, I do agree. But in most cases, మిమ్మల్ని పాడు చేసేలా ఇప్పు చేసేది ఫ్రెండే. ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఆ ఏజ్ లో కొన్ని థింగ్స్ చాలా హీరోయిక్ గా అనిపిస్తాయి. ఒకడు హుక్కా పార్లర్కి వెళ్తున్నాడు, వాడు ఆవరే చెల్లరే అంటాడు, నేను రాను మామ, ఒక్కసారి మామ, ఒక్కసారి మామ అంట, ఒక్కసారి సిగరెట్ తాగు, ఒక్కసారి బీర్ తాగు, ఒక్కసారి పబ్బుకు రా, ఒక్కసారి ఈ పని చేయి, ఒక్కసారి అది చేయి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు అలాంటి ఫ్రెండ్స్ కనుక మీకుంటే, నేను మా స్టూడెంట్స్ చెప్తుంటాను, ఈ 7 అంతస్తుల ఈ 7th ఫ్లోర్ పైకి వెళ్ళి ఒక్కసారి దూకును అని చెప్పాలి. ఒక్కసారే కదా, రెండోసారి దూకక్కర్లేదు. ఒక్కసారి దూకితే ఏమవుతుంది, చస్తాడు, లేదా కాళ్ళు ఇరుగుతాయి. అలాగే ఒక్కసారి హుక్కా పార్లర్కి పోతే, ఒక్కసారి స్మోక్ చేస్తే, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. When you understand that it is not correct for your own health, for your family's this thing, why do you get induced by friends? You must eschew that kind of friends. అలాంటి ఫ్రెండ్స్ ని వదిలించుకోవాలి. వాడు ఫ్రెండ్ కాదు, నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడు. కాబట్టి టీనేజ్ లో పిల్లల్ని, ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు ఇక్కడ ఉండకపోవచ్చు, అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను, టీనేజ్ లో పిల్లల్ని స్నేహితుల వారి నుంచి కాపాడేసుకుంటే సగం పని కాదు, 90% పని అయిపోయినట్టు. కానీ ఎలా కాపాడుకోవాలి? చెడు స్నేహాల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? అది మీరు వాళ్ళ స్నేహితులుగా మారిపోవాలి. ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ఎ టీనేజ్ బాయ్ ఆర్ గర్ల్ షుడ్ బికమ్ మోస్ట్ డెమోక్రటిక్. దే షుడ్ బికమ్ ఫ్రెండ్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఎప్పుడైతే వాళ్ళ మనోభావాలు, వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. మామూలు పేరెంట్స్ దూరంగా పెట్టా, నీ ముఖం అంటారు, వాళ్ళు అర్థం చేసుకోరు. అలాంటప్పుడు తమను అర్థం చేసుకునే ఫ్రెండ్ కోసం చూస్తారు, వాళ్ళకి దగ్గర అయిపోతారు. మా అమ్మ, మా నాన్న నాకు ఫ్రెండ్ లాగా ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారు. కొంచెం లిబర్టీ ఉండాలండి. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి సినిమా, ఇప్పుడైతే సినిమాలు లేవులండి, సినిమాకి వెళ్ళాలంటున్నారు. ఎప్పుడో ఒక ఎగ్జామ్స్ లేదు, ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలంటున్నా, క్రికెట్ మ్యాచ్ ఎందుకురా అంటే, అరే మీ టేస్ట్లు వేరు, వాళ్ళ టేస్ట్లు వేరు, మీరు చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళ. అలా కొంత లిబర్టీస్ ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి. యూ షుడ్ నాట్. ది ప్రాబ్లమ్ విత్ మెజారిటీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పేరెంట్స్ టుడే ఇస్ దట్
they want their children to be very, very ideal. They want to bring up their children in an idealistic environment. This is not possible. They're human beings. Understand this. మీరు ఎప్పుడైతే టూ మచ్ ఐడియలిజం ఉంటుందో, ఎక్కువ బరబర మీ పిల్లల్ని బ్లవ్ అవుతారో, అంత దూరం వాళ్ళు మీకంటే పారిపోతారు. మీరు రియలిస్టిక్ గా ఉండి కొన్ని చిన్న విషయాలు, నాకు తెలిసి 8th క్లాస్లో అమ్మాయి, 9th క్లాస్లో అమ్మాయి క్లాస్మేట్ తో ఆరోగ్యకరంగా మాట్లాడుతుంటే తిట్టి, ఎందుకు అబ్బాయితో మాట్లాడలేదు, సిటీలో ఉన్నాడు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కాదండి, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న తల్లిదండ్రులు అమ్మలు అలా ఉండారండి. ఎలా వాళ్ళేం, ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తుంది, సార్ నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను సార్, మా అమ్మ రోజు నన్ను చంపుతుంది సార్, వాడితో మాట్లాడదంటుంది సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటుంది. ఏం చెప్పాలి పాపం? అలా అందరూ ఉన్నారండి కాదండి, దెర్ ఆర్ పీపుల్. ఎక్కువగా ఐఎమ్ సారీ టు సే దిస్, ఎక్కడ మదర్స్ ఉంటే నన్ను మరి తిట్టుకోకండి దయచేసి, నా బాధని అర్థం చేసుకోండి. ఫాదరు మదరు ఉంటే అలాంటి కుటుంబాల్లో కొంతవరకు ఈ సంయమనం ఉంటుందండి. ఎప్పుడైతే మదర్ ఒకటే ఉంటారో ఆ మదర్ని సెల్యూట్ చేయాలి. ఎందుకంటే భర్త చనిపోయినా, భర్త డైవర్స్ అయినా, ఆ పాత్రను కూడా పోషిస్తూ, తల్లి తండ్రి 2 పాత్రల్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల్ని పెంచుతారు, అందుకు వాళ్ళకి సెల్యూట్. కానీ అదే సమయంలో అలాంటి మదర్స్ ని చాలా మందిని చూసి చెప్తున్నాను, బాగా ఫసి అయిపోతారు. వీళ్ళ ఎమోషన్ అంతా నీకోసమే బతుకుతున్నాను, నీకోసమే బతుకుతున్నాను. ఈ మాట ఏంటండి? మీకు ఆమె కోసమే మీకోసం కూడా బతకండి. బీ ప్రాక్టికల్. వాళ్ళ కోసం బతుకుతున్నాం కాబట్టి రోజు మీ కొంత భర్త లేకపోవడం, ఇంట్లో ఈ బాధలు కొంత ఉంటుంది మీకు, నేను ఒప్పుకుంటున్నా దాన్ని, 100% అగ్రి. కానీ అవన్నీ రోజు వారి పిల్లల పైన ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీ కష్టం మీదే, వాళ్ళ కష్టం వాళ్ళదే. మీ కష్టం మొత్తం సరే అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంది. కానీ రోజు మీ ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళపై చూపిస్తుంటే, ఐ హావ్ సీన్ నంబర్ ఆఫ్ single mothers. Single mother means not husband died, death or divorced. Children come complaining of such like, సార్ మా అమ్మతో తట్టుకోలేకపోతున్నాను సార్ అని వస్తారండి. ఎలా చేయొద్దు, ప్రాక్టికల్ గా ఉండండి. మీకు కావాల్సింది ఆ పిల్లలు చక్కగా ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మిమ్మల్ని చక్కగా చూసుకోవడం కదా. కాబట్టి బీ ప్రాక్టికల్. చిల్డ్రన్ లేకపోతే పెద్దలు వినండి దయచేసి చెప్పండి. లవ్. ఆ మధ్యలో నేను ఐ కీప్ ఇంటరాక్టింగ్ విత్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళతో ఒక అబ్బాయి అంటాడు, సార్ ఈ రోజు 2 రకాల మ్యారేజెస్ ఉన్నాయి సార్. దర్ ఓన్లీ 2 types ఆఫ్ మ్యారేజెస్. వన్ అరేంజ్డ్ మ్యారేజ్, సెకండ్ వన్ లవ్ మ్యారేజ్. ఇన్ ది కేస్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్, యూ మ్యారీ ది గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ సంబడి ఎల్స్. ఇన్ ది కేస్ ఆఫ్ లవ్ మ్యారేజ్, యూ మ్యారీ యువర్ ఓన్ గర్ల్ ఫ్రెండ్. నీకు అర్థమైందో లేదో, మ్యూట్ ఉంది కాబట్టి నవ్వుకుంటున్నారో లేదా నాకు అర్థం కాదు. కానీ అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, హైదరాబాద్ లాంటి సిటీ, ఆ మాటకు వస్తే చిన్న టౌన్లో కూడా ఇంటరు కొంచెం ఆలస్యం అయితే డిగ్రీ వచ్చేటప్పటికి నా బాయ్ ఫ్రెండ్ ఎవరు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, ప్రేమ వ్యవహారాలు మొదలైపోతున్నాయి. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒక 30 ఏళ్ల క్రితం, అంటే ఈనాడు అమ్మల విషయానికి వస్తే బాయ్ ఫ్రెండ్ ఉంటే అదొక బాయ్ ఫ్రెండ్ ఉందంట అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేకపోతే, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళు సన్నాసుల కింద, ఎందుకు పనికిరాళ్ళ కింద లెక్క అయిపోయింది. సరే, ప్రేమ వివాహాలు మంచిగా చెడా అంటే నేను ఎప్పుడు ఒకే యూటిలిటీ కోణం నుంచే చూద్దామండి. ఇప్పుడు ఇఫ్ చిల్డ్రన్, ఇఫ్ టీనేజర్స్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ దేర్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా. People generally get married at the age of 20 to 35, 20, 25, 27, 28 average. Okay. And after that, those people, the couple should live together for another 40 to 60 years, right or wrong? 40 years minimum. కలిసి ఉండాలి. This is not a professional relationship. బాసు, ఎంప్లాయీ, టీచరు, స్టూడెంట్, అలా అది ఏమిటంటే రోజుల్లో కొన్ని గంటలే, సంవత్సరంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదా అలా. ఈ ఆఫీస్ కాకపోతే ఈ ఆఫీసు, ఈ ఆర్గనైజేషన్ కాకపోతే ఆర్గనైజేషన్, అలా కాదు. 24/7, 365 అదే భార్య, అదే భర్త 40 ఏళ్ళు పనిచేయాలి, 40 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళ టెంపర్మెంట్, వీళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ప్రవృత్తి 100% సూట్ కాదులేండి. ప్రపంచంలో మనలాగే ఉన్నవాళ్ళు మనమే, ఎవరు ఉండరు. కానీ క్లోజ్ గా ఉండాలి. 90, 95, 85 ఉండాలి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటే ఇంకా ఆ పెళ్లి పెటాకులైపోతుంది. రోజు త్వరగా విడిపోతేనే బెటర్ అలాంటి వాళ్ళు. ఒక్కసారి విడిపోతే ఆ గాయం, దాని యొక్క బాధ,
మళ్ళీ సరిగ్గా నెక్స్ట్ మ్యారేజ్ పోయినా అఫ్ కోర్స్ ఉంటున్నాయి, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ ఎమోషనల్ బ్రేకప్ అనేది చాలా తీవ్రమైంది. ప్రేమ వివాహాలు మంచిగా చెడా ఇలాగే చెప్తాను నేను. ఏంటంటే అసలు నీకు నువ్వు అర్థమయ్యావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ యువర్ సెల్ఫ్? When you are 13-year-old, when you are 14-year-old, when you are 18-year-old, your personality is still taking a shape. You write down, children below 18 years, you write down what you are on a piece of paper. Look into that after 6 months, after 1 year, you laugh at your right. Was this me? నేనా ఇది అని అనుకుంటారు. అంటే ఏంటి? వ్యక్తి 20 ఏళ్ల దాకా వ్యక్తిత్వ లక్షణాలు రూపొందుతూ ఉంటాయి. మీరేమిటో మీకు తెలియనప్పుడు, when you don't understand what you are, how in this world you are going to understand what kind of person you need? ఎలాంటి పర్సన్ కావాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి టీనేజ్ లో నడిచేవి ప్రేమలు కావు, ఇన్ఫాక్చువేషన్ లో, హార్మోనల్ డ్రివన్. ఒక అమ్మాయి గురించి అదే పనిగా ఆలోచిస్తే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆ లవ్ హార్మోన్ అది ఉంటుంది. ఓకే, అది రావడం. అలాంటప్పుడు ఒక 16 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల అమ్మాయి, 14 ఏళ్ల అమ్మాయి లవ్ లో పడితే ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటుంది? మహేష్ బాబులో ఉండాలనుకుంటుంది. మంచి రింగుల జుట్టు, మంచి కర్లీ హెయిర్ ఉండాలనుకుంటుంది. ఆ హెయిర్ కాస్త 40 ఏళ్లకు పోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది? స్లిమ్ గా ఉన్నాడు, 6 feet 6 ప్యాక్ అనుకుంటుంది. మధ్య కాస్త పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అప్పుడు ఏంటి సంగతి? ఇది కాదు కదా లైఫ్ లో కావాల్సి చూడాల్సి. ఓకే, బ్యూటీ ఆల్సో మై హ్యాండ్సమ్నెస్, బ్యూటీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ బాయ్స్ గర్ల్స్ లో అది కూడా ఉంది. అగ్లీగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి అని నేను అంత ఐడియల్ గా చెప్పలేదు. మీకంటూ కొన్ని టేస్ట్లు ఉంటాయి, అది నేను దాన్ని తప్పట్టట్లేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం మీరేమిటో మీరు అర్థం చేసుకోవాలి. అవతలి వ్యక్తి పర్సనాలిటీని అసెస్ చేయగలగాలి. అది మీరే చేసుకుంటారా? మీ తల్లిదండ్రుల సహాయం తీసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా అవతల వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బంగళాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి పేరు ఏమిటి, ఇది కాదు చూడాల్సిన తల్లిదండ్రులు. చూడొచ్చు, అది కూడా నేను దాన్ని కాదన్న కానీ, బట్ ప్రధానంగా చూడాల్సింది మన అమ్మాయి లేదా అబ్బాయి మనస్తత్వం. ఆ మనస్తత్వానికి సూటబుల్ గా ఉన్నారా అది చూడాలి. అది లేకుండా పెళ్లి చేస్తే లవ్ మ్యారేజ్ అయినా ఫెయిల్యూర్, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫెయిల్యూర్. కాబట్టి ఈ లవ్ అనే సబ్జెక్టు ఒకప్పుడు ఉండేది కాదు. కారణం తెలుసా? అంటే నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ చైల్డ్ మ్యారేజెస్, బట్ ఆ రోజుల్లో అమ్మాయిలకి 8-9లో పెళ్లి చేసేవాళ్ళు. అబ్బాయిలకి సరే కొంచెం ఎక్కువ వయసు అనుకోండి, ఎక్కువ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే 18, 21, పేరుకే 18, 21. ఐ మీన్ నో గర్ల్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 18, అట్లీస్ట్ నో ఇన్ అర్బన్ సొసైటీ, అర్బన్ కమ్యూనిటీస్. అమ్మాయిలకి 23, 25 అవుతుంది, అబ్బాయిలకి 25 to 30 అవుతుంది. వేరస్ ఏజ్ అట్ ప్యూబర్టీ, అమ్మాయిలు ఒకప్పుడు 8 పేరెంట్స్ వినండి, మీకు తెలిసిందే, ఒకప్పుడు 8వ తరగతిలో 9వ తరగతిలో అమ్మాయిలు ఏజ్కి వచ్చేవాళ్ళు. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను, 5వ క్లాస్ అమ్మాయిలు వస్తున్నారు. ఇదేదో తప్పని కాదు, అది దాన్ని మైక్రో ఎవల్యూషన్ అంటారు. అంటే మనిషిలో చేంజెస్ వస్తున్నాయి, ఒక విధంగా మంచిదే అది. అంటే అప్పటికే వాళ్ళకి హార్మోన్స్ వస్తాయి. 6వ క్లాస్లో ప్రేమ వ్యవహారాలు చూస్తున్నాం. 6వ క్లాస్ నుంచి 10, మళ్ళీ ఇంటర్మీడియట్ 2, మళ్ళీ డిగ్రీ 3, 4, 5 ఏళ్ళు, మళ్ళీ పీజీ సంవత్సరం, మళ్ళీ ఎప్పుడో మ్యారేజ్. ఇంత కాలంలో ఇక పిల్లలు ఎంతసేపు ఆలోచన, కాలేజీలో కూర్చుంటే నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, ఇదే ఆలోచన క్లాస్ రూమ్లో. క్యారియర్లు పాడు చేసుకుంటున్నారు. పోనీ అలా చేసుకుని సక్సెస్ అవుతుందా మ్యారేజ్ లైఫ్ అంటే, మెజారిటీ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్, ఆ మాటకు వస్తే అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ అన్నదాన్ని చిన్నప్పటి నుంచి మనం నేర్పట్లేదు పిల్లలకి. అరే నీలాగా నువ్వే ఉంటావు, అవతలి వ్యక్తి విషయంలో కొంత అమ్మా వాళ్ళు ఏమైనా చెబితే చెప్పమ్మా, నీకెందుకమ్మా నీ కర్మ అని తల్లే రెచ్చగొడుతుంది కూతురుని. ఒకప్పుడు తల్లి సరే మరి అది ఎక్కువ అనుకోండి, అత్తగారి ఏం చెప్పినా అత్తగారికి పాద పూజ చేసుకోవాలి, అత్తగారికి మారు మాట్లాడకూడదు, అదొక అతివృష్టి అయితే ఇదొక అనావృష్టి. అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ గౌరవం ఇవ్వాలి, కొంత అడ్జస్ట్. అమ్మాయే కాదు అబ్బాయి కూడా, భార్య భర్త అందరూ అడ్జస్ట్మెంటే ప్రపంచం. కొంత అడ్జస్ట్మెంట్ కావాలి, కొంత కాంప్రమైజ్ కావాలి. అది దేనైనా కానివ్వండి, ప్రొఫెషన్ అయినా కానివ్వండి, ఏ రోల్ అయినా. యూ షుడ్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్, యూ షుడ్ ఎంపథైజ్
విత్ ది అదర్ పర్సన్. ఇది ఈ ఎంపతి అనే గుణం చిన్న పిల్లలప్పుడే నేర్పాలి. దానికి తగినట్టుగా అవతల వాళ్ళని గౌరవించడం, ఎంపతైజ్ చేయడం పిల్లలకి ప్రాక్టికల్ గా అలవాటు చేయాలి. నాకు డబ్బులు ఉంది, నువ్వు నాకు ఒకటే కూతురు ఒకటే కొడుకు, నువ్వు ఏం చేసినా చెల్లుతుంది, అవతల వాడు నీకు అణిగి మణిగి ఉండాలంటే చెల్లదు, ప్రపంచం అలా నడవదు. కాబట్టి ఇలా మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచే విధానంతో పెళ్లి చేసుకోవాలి కదా. నేను మా పిల్లలకి చెప్తుంటాను, మా స్కూల్ పిల్లలకి, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది శంషాబాద్ లో, పైలట్ కాస్త తొందరపాటుగా 1 నిమిషం ముందే ఫ్లైట్ దించేసాడు అనుకోండి, ఏమవుతుంది, క్రాష్ అయిపోతుంది. దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక పద్ధతిలో కిందకు వస్తూ ఉంటుంది, ఒక స్పీడ్ ఉంటుంది, ఒక యాంగిల్ ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది. కరెక్ట్ గా ల్యాండ్ అయితేనే సేఫ్ ల్యాండింగ్. అలాగే ప్రేమ, లవ్, మ్యారేజ్, సెక్స్ ఇవన్నీ లైఫ్ లో చాలా ఇంటిగ్రల్ పార్ట్స్. ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు నేను కాదనడం ఏంటి నా బొంద? ఎప్పుడో ఉపనిషత్తుల్లో చెప్పారు, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఇది డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి ఉన్న ధర్మాల గురించి చెప్పారు. ధర్మార్థ కామ మోక్ష అని చెప్పారు. కామం అంటే కేవలం లైంగిక సంబంధమే కాదు, ఎంజాయింగ్ ది బ్యూటీ దట్ ఈస్ దేర్ అరౌండ్, ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉంది. దెర్ ఇస్ అ సోషియలాజికల్ బేస్ ఫర్ ఆల్ దిస్. ఇది పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మ తిడుతోంది ఇంట్లో, నాన్న తిడుతున్నాడు, ఏందే నీ మొహం అంటున్నారు, వాడెవడో వస్తాడు. ఈ కాలం అబ్బాయిలకి అమ్మాయిల బలహీనత బాగా తెలుసు. అమ్మ నీకు మించిన వాడు లేదు అని పొగిడాను, అబ్బా నా కోసం అంటూ ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో అని అమ్మాయి ఫ్లాట్. అలాగని అబ్బాయిలే అమ్మాయిల్ని బుట్టలేస్తున్నారంటే అదేమి కాదు. ఇటువైపు నుంచి కూడా బాగా డెవలప్మెంట్ ఉంది. వాళ్ళని ఎమోషనల్ ఫుల్ చేసి తిప్పించుకునే వాళ్ళు రకరకాలుగా. అన్ని సొసైటీ సో కాంప్లెక్స్, యూ కాంట్ జనరలైజ్, యూ కాంట్ సే ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ రాంగ్, వన్ గ్రూప్ ఈజ్ రాంగ్. ఓకే, సో we should bring out our children in this way. సెల్ ఫోన్స్ పిల్లల పాలిట ఒక శాపంగా మారిపోయింది. జంక్ ఫుడ్ శాపంగా మారిపోయింది. సెల్ ఫోన్ అనే మాయా ప్రపంచంలో పడి చాటింగ్లు చేసి ఎంగేజ్ లో హింసాత్మక వీడియోలు చూసి కాస్త టీనేజ్ ప్రాంగణంలో అడుగు పెడితే లైంగిక పోర్న్ ఫిలిమ్స్ చూసి జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. కాబట్టి ఇలా కాకుండా పిల్లల్ని మనం ఒక పద్ధతిగా పెంచుకురావాలి. కష్టం అనేది మనిషికి అద్భుతాలు నేర్పుతుంది. దెర్ ఇస్ నో బెటర్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్ దాన్ ఫెయిల్యూర్. సక్సెస్ ఇస్ ఎ కన్నింగ్ ఎనిమీ అంటాను నేను. విజయం గనక నెత్తికెక్కితే ఇక వాడు బతుకు పోతుంది పాపం. I'll give you this time I'll give you some examples with names. మీకు అందరికీ తెలుసు, అందరికి కాదు కొంచెం పెద్దవాళ్ళకి తెలుసు. సచిన్ తెండూల్కర్ అందరికి తెలుసులేండి. అతని ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లే, ఇద్దరు కూడా దాదాపుగా బాంబే క్రికెట్ లీగ్ లో ఆల్మోస్ట్ సేమ్ టైం వచ్చారు. ఇద్దరు అలాగే ఆడేవాళ్ళు. ఇద్దరికి ఇండియన్ టీంలో కాస్త అటుగా ఒకే సమయంలో ఛాన్స్ వచ్చింది. నా ఉద్దేశంలో నేను వినోద్ కాంబ్లీ క్రికెట్ ని ఎక్కువ ఇష్టపడేవాడిని ఆ రోజుల్లో. అతను లెఫ్ట్ హ్యాండర్, చాలా స్టైలిస్టిక్ గా చాలా ఇష్టంగా కొట్టేవాడు. బిగినింగ్ మ్యాచెస్ లో తెండూల్కర్ కంటే వినోద్ కాంబ్లే బాగా ఆడేవాడు. కానీ పాపం మీకు తెలుసు, వినోద్ కాంబ్లే అదృశ్యం అయిపోయాడు. సచిన్ తెండూల్కర్ భారత రత్న అయ్యాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు. కారణం ఏంటంటే యాటిట్యూడ్. బహుశా నేను చెప్తే వినోద్ కాంబ్లీ అభిమానులు కాస్త భయపడతారు, బాధపడతారు, కానీ ఆయనకి ఆ సక్సెస్ అనేది తలకెక్కింది, ఆ హ్యూమిలిటీ తగ్గింది. కొంచెం గాల్లో ఎగిరాడు. గాల్లో ఎగిరితే పడిపోవడం గ్యారెంటీ. నేలపై నడవాలి, పద్ధతికి ఎగరాలంటే పద్ధతిగానే ఎగరాలి, దానికి ఒక పద్ధతి ఉంది. కళ్ళు తెలియకుండా నడవకూడదు. సక్సెస్ చాలా కన్నింగ్. ఫెయిల్యూరు మించిన గురువు లేదండి. ఫెయిల్యూర్ కాని వాడి జీవితమే వేస్ట్ అంటాను నేను. స్టూడెంట్స్ కి చెప్తుంటాను, ఫెయిల్ అయ్యావా, నీకు మించిన అదృష్టవంతులు లేదు అంటుంటాను. చిన్నప్పుడే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు అంటే ఎన్నిసార్లు నీకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. ది వే యూ లుక్ అట్ యువర్ ఫెయిల్యూర్ షుడ్ చేంజ్. పిల్లల్ని ఆటలాడించాలి. ఆటలాడిస్తే, క్రికెట్ ఆడితే, కబడ్డీ ఆడితే, ఖోఖో ఆడితే ఏమొస్తుంది? ఐఐటి చదువులు 6వ క్లాస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ చదవాలంటారు. శారీరక దారుఢ్యం, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, అది అందరికీ తెలుసు. క్రికెట్ ఆడితే దానికంటే మించి మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. బికాస్ ఇన్ ఎనీ స్పోర్ట్ ది ఛాన్సెస్ ఆఫ్ విన్ అండ్ లాస్ 50-50. ఓటమి గెలుపు నాణ్యానికి 2 వైపులు. ఎప్పుడైతే ఓటమి నుంచి పాఠం నేర్చుకోవడానికి సిద్ధపడతావో, నేల కొట్టిన బంతి ఏ విధంగా తిరిగి లేస్తుందో అలా నీ ఓటమి నుంచి నువ్వు పాఠాలను గ్రహించి ముందుకు సాగుతావో అప్పుడు నీ జీవితం అద్భుతాలను చూస్తుంది. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను. 10th క్లాస్ పరీక్ష
IIT JEE పరీక్ష, ఇంటర్మీడియట్ అకాడమిక్ ఎగ్జామ్ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఏ స్ప్రింట్ రేస్. 100 మీటర్ల లేదా 200 మీటర్ల పరుగు పందెం. 100 మీటర్ల పరుగు పందెంలో పోయారు, 200 మీటర్ల పరుగు పందెంలో పోయారు, 800 మీటర్ల రిలే పరుగు పందెంలో ఫెయిల్ అయ్యారు. అన్నిట్లో వరుసగా 1, 2, 3, 4 వరుసగా 10 times ఫెయిల్ అయ్యారు. జీవితానికి ఏమీ కాదు. జీవితం అనేది ఒక మ్యారథాన్ రేస్, పరిగెత్తుతూనే ఉండాలి. అలా పరిగెత్తుతూనే ఉండాలంటే యు మస్ట్ ఎంజాయ్ ఈచ్ మినిట్. కసిబట్టి 100 మీటర్లు అంటే వెళ్ళిపోవచ్చు, కానీ మొత్తం జీవితం మ్యారథాన్ అంటే అందరికీ తెలుసు, 20, 30, 40, 50 కిలోమీటర్ల రేస్ ఉంటుంది. దాంట్లో గెలవాలంటే స్టార్ట్ అయిన వెంటనే పరిగెత్తేస్తే కింద పడిపోతారు తర్వాత. దోస్ హూ ఎంజాయ్ ఈచ్ మినిట్ ఆఫ్ ద రేస్, దే ఆర్ ది విన్నర్స్. అలాగే జీవితం అనేది అతిపెద్ద మ్యారథాన్ రేస్. ఎప్పుడో 3 ఏళ్లకు మొదలైంది, ఎప్పటికీ అయిపోదండి. చాలా మంది అనుకుంటారు నాదేముంది ఇంకా అయిపోయింది అనుకుంటారు. ఒక ఎగ్జామ్ పాస్ అయిపోతే నాది అయిపోయింది అనుకుంటారు. జీవితంలో సెటిల్ అయిపోయి సివిల్ సర్వీస్ వచ్చింది, ఇంకా IAS ఆఫీసర్ నాకేముంది అనుకుంటారు. అక్కడే తప్పుపడతారు. ప్రతి ఒక్కరికి రిటైర్ అయిన తర్వాత కూడా మీ జీవితాన్ని ఎలా మలుచుకుంటారు అనేది మీ చావుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణ చెప్పమంటారా? ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గురించి నేను చెప్పాలంటే ఒకే పాయింట్ చెప్తాను. ఆయన మిసైల్ మ్యాన్, భారత రాష్ట్రపతి, ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. అంటే చిన్నవంటే నాకు కాదు, ఆయనకి, ఆయన ప్రతిభకి. ఆయన సాధించిన అద్భుతం ఏం తెలుసా? ఆయన మరణం 40లో 50లో పడిన ప్రతి వ్యక్తి ఒక డ్రీమ్ అండి. అలా రోగం బారిన పడి ఇంట్లో వాళ్ళ చీత్కరింపజేసుకుని హాస్పిటల్లో చేరి రొచ్చుతూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవోత్సవంలో బతకడం కాదు. రాష్ట్రపతిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయనకి ప్రభుత్వం బంగ్లా, పెర్క్స్ అన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన చెన్నై నుంచి బయలుదేరి ఎక్కడికది సిక్కిం ఎక్కడికి వెళ్ళాడు కదా, నార్త్ ఈస్ట్ శ్రీలంక ఎక్కడికి వెళ్ళాడు. అంత దూరం ఎందుకు వెళ్ళాడు ఆయన? ఏం అవసరం? వాళ్ళు ఇస్తారు డబ్బులుకా? క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి ఆయనకి? అలా ఆలోచిస్తే నీకు సమాధానం రాదు. అది ఆయన ప్యాషన్. పాఠం చెప్పడంలో ఆయనకి మజా ఉంది, దానికోసం వెళ్ళాడు. అరే నిలబడి పాఠం చెబుతూ 30 సెకండ్లు చచ్చిపోయాడండి. ఆయన కంటే మించిన అదృష్టవంతుడు, ఇది పెద్దవాళ్ళకి అర్థమవుతుంది, 50లో 40లో పడిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాయింట్. అంతకంటే మించిన మరణం, గొప్పతనం ఇంకోటి లేదండి. అలా కావాలంటే 60 ఏళ్ల తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత కూడా జీవితం అప్పుడే మొదలవుతుందని ప్లాన్ చేసుకోవాలి. అయిపోయింది నా లైఫ్ అంటే నిజంగానే అయిపోతుంది. ఇంకా ఉంది నా ఎండింగ్స్ అంటే ఇంకా చాలా ఉంటుంది. ఎప్పటిదాకా బతుకుతాం అది మన చేతిలో లేదు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ 90 ఏళ్ళ బతికినంత కాలం హ్యాపీగా బతకాలి. మన కోసం బతకాలి, మన వల్ల నలుగురికి ఉపయోగపడాలి. అంటే పాత సినిమాలో గుమ్మడిలాగా మీ ఆస్తులంతా తగనమ్మి త్యాగం చేసేసి దానం చేయమని కాదు, అది అమాయకత్వం అవుతుంది. గుడ్డిగా అవతల వాళ్ళని నమ్మి మోసపోతే అది గొప్పతనం కాదు, అది ఒక అమాయకత్వం. ఇట్ మీన్స్ యు ఆర్ గల్లిబుల్, యు ఆర్ నాట్ సీజన్ ఎనఫ్, యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్. మనం చేసే పని, మనకిష్టమైన పని మనం చేస్తూ పోతుంటే దాని ప్రతిఫలంగా మనకి, మన కుటుంబానికి, మన సమాజానికి ఉపయోగపడాలి. అలా ఈచ్ డే ఈజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఈచ్ డే ఈజ్ ఎ గ్రేట్ ఫన్. పొద్దున లేస్తే ఈరోజు చేయడానికి ఎంత వర్క్ ఉందిరా, నాకు ఎంత సాధించవచ్చురా అంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. పిల్లలు దీపావళి అంటే ఇక 5 గంటలకే లేస్తారు. మా స్కూల్ పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం, పేరెంట్స్ చెప్తుంటారు. అంతే ఎందుకండి, దసరా ఇప్పుడు పోయిందిలేండి, అన్ని బాధేస్తుంది, కానీ దసరా సెలవుల్లో పిల్లల్ని మేము మైసూరు, కొడైకెనాల్, ఊటీ, షిమ్లా తీసుకెళ్తుంటాం. ఆ ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనేవాడు, సార్ మా వాడు లేడు సార్, 8 గంటలకు నేను తట్టి లేపితే కూడా లేడు సార్, మీరు ఎట్లా చేస్తారా సార్ అనేవాడు. మేము చూసుకుంటామని అని చెప్పేవాడు. ఆ రోజు రాత్రి షిమ్లా హోటల్లో ఉన్నాం. చిల్డ్రన్, టుమారో you should get ready at 5 o'clock, vacate your rooms by 5:30, bring your luggage, come to the dining hall, we'll have breakfast at 6:15 and we'll board the bus at 7 o'clock అని చెప్పేస్తే, మీరు నమ్మండి నమ్మకపోండి, 5 గంటలకు లేమంటే 4:30 లేస్తారు పిల్లలందరూ. అంతే, అది వాళ్ళ ఉత్సాహం. ఆ రోజు ఫ్రెండ్స్ తో ఉన్నామని ఆనందం. అలాగే జీవితాంతం 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా మీ ఏజ్ ఏమున్నా, మీ సొంత పని లేకపోతే అపార్ట్మెంట్ లో ఉన్నారు, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ నాయకత్వం తీసుకోండి, ఏదో మంచి పని చేయండి. ఇప్పుడు శామ్యూల్ రెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన వాళ్ళకి రీతిలో మీకు డబ్బులుంటే పని డబ్బు కోసం కాదండి, పని ఆరోగ్యం కోసం. ఈ సంవత్సరం రోజులుగా, ఈ 16 నెలలుగా నేను ఒక నాటు డాక్టర్గా మారిపోయాను. కొన్ని వేల మందికి
కరోనా సూచనలు వీడియోలు, నా వీడియోలతో కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు. ఏంటి నాకు బెనిఫిట్? సాటిస్ఫాక్షన్. ఇంట్లో కూర్చుని స్టే హోమ్, స్టే సేఫ్ అని భజన చేసుకుంటుంటే నేను కూడా మెంటల్ వాడైపోయాను వాడిని. ఓకే, అలా కాకుండా ఐ కెప్ట్ మై సెల్ఫ్ బిజీ విత్ ఎ పాజిటివ్ వర్క్. హిమాలయాల్లో ఉన్న రాళ్ళు తీసుకొచ్చి గంగా నదిలో తీసుకెళ్ళి హిమాలయాలో, అది కూడా అది దట్ ఇస్ నాట్ ఎ పాజిటివ్ వర్క్, దట్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రక్టివ్ వర్క్. పని మనకి సమాజానికి ఉపయోగపడే పనితో ఎప్పుడూ పని ఉండాలి. చచ్చి రేపు కాదు ఇంకా గంటలో వస్తామంటే పనిలోనే చచ్చిపోవాలి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి అదృష్టం నాకు ఎప్పుడు పడుతుందో స్కూల్లో పాఠం చెప్తూ చచ్చిపోవాలి. ఇప్పుడు కాదులేండి, ఇంకా 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 చాలా దూరం ఉంది. అలా చచ్చిన దాకా పని ఉండాలి. బతకడం కోసం పని ఉండాలి, ఆరోగ్యం కోసం పని ఉండాలి, ఆనందం కోసం పని ఉండాలి. మన యాటిట్యూడ్ అండి. ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటాను నేను. I'll give you some examples, practical real life examples. You are 16-17-year-old. మీ వయసు 16. యుద్ధం మొదలైంది, ప్రపంచ యుద్ధం మొదలైంది. ఎక్కడ చూసినా డెత్, డిస్ట్రక్షన్, షార్టేజెస్. ఓకే, అండ్ యువర్ ఫాదర్ వాంటెడ్ యూ టు బికమ్ IAS officer. You went outside, you traveled a long distance to write that exam. You stayed there for a long time. You are successful. Finally, you got good rank. You came back to your area. ఎంత కష్టం అండి. ఇంకో పక్క COVID-19. COVID-19 కాదు, స్పానిష్ ఫ్లూ 1918. What I was talking about సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోసు అప్పటికి టీనేజ్ యువకుడు. మొదటి ప్రపంచ యుద్ధం ఒక పక్క, విపరీతమైన డెత్, డిస్ట్రక్షన్ జరుగుతోంది. ఆ టైంలో స్టే హోమ్, స్టే సేఫ్ మంత్రం చేయలే ఆయన. వాళ్ళ అమ్మా నాన్న అతన్ని ఇంగ్లాండ్కి పంపించారు. IAS కాదులేండి, ఆ రోజుల్లో ICS అనేవాడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. హీ రోట్ దట్ ఎగ్జామ్. హీ గాట్ ఆల్ ఇండియా 4th rank. రిమెంబర్, డ్యూరింగ్ దోస్ డేస్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హూ కంపీటెడ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆర్ యూరోపియన్ యూత్. వాళ్ళతో పోటీ పడి, బ్రిటిష్ యూత్ తో, లండన్ యూత్ తో పోటీ పడి 4వ ర్యాంక్ సాధించాడు. ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి ఇంకా నేను కలెక్టర్ అయిపోయానని ఆనందపడలేదు. వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళకి సేవ చేయడం ఎందుకని ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత మీకు తెలుసు, చరిత్ర తెలుసు. అది గ్రేట్నెస్. ఇదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఆయన. వచ్చాడు, ఇక్కడ పరిస్థితి చూశాడు, ఊరూరా తిరిగాడు. లాయర్ ప్రొఫెషన్ ఉంది, నాన్నేమో దివాను అంటే ప్రైమ్ మినిస్టర్, ఒక రాజ్య సంస్థానంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అలాంటిది ఆయన సమాజానికి అంకితం అయిపోయాడు. స్వతంత్రోద్యమాన్ని గతి మార్చేశాడు ఆయనే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మీరు నా క్లాస్ అయిపోయాక మీకు తెలిసిన ఒక 10 మంది గొప్ప వాళ్ళ వ్యక్తుల పేర్లు రాయండి. మీకు తెలిసిన కాదు, మీరు గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్లు రాయండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఏది వస్తుందో రాయండి 10 మంది. ఆ 10 మందిలో 1900 to 1950 ఉన్న వాళ్ళ పేర్లు ఎన్నో చూడండి. 10 మందిలో 8 మంది, 9 మంది, 10 మంది అదే రాస్తారు మీరు. ఎందుకంటే 1900 నుంచి 1950 దాకా ఇప్పుడు చూద్దామండి. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇదే కదా పేర్లు మీరు రాసేది జనరల్ గా. వీళ్ళందరూ వాళ్ళు ఆ తరం వాళ్ళే. ఎందుకంటే భారతదేశంలో 1950 to 1900 to 1950, ఓకే, 50 years రాజా రామ్మోహన్ రాయ్, పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, కొంచెం ముందుకు వెళ్తే ఆ పీరియడ్ లోనే, ఆ 1850 to 1950, ఈ 100 years లోనే మొత్తం మహనీయులందరూ వచ్చారు. 1950 తర్వాత మహనీయులు లేరని కాదు, కానీ సంఖ్య తక్కువ. ఎంతమంది పేర్లు రాస్తారు మీరు? 4, 5 రాయొచ్చు, కొన్ని 10 రాయొచ్చు. అప్పటిలాగా లేదు. వాళ్ళందరూ హౌ ఇండియా has produced so many great people during that time? Answer is so simple. A crisis always produces, when the going gets tough, the tough gets going. మనుషుల్లో ఆ కష్టమే మనుషుల్లోని ఆ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది. బ్రిటిష్ పరిపాలన లేకుంటే, మొదటి ప్రపంచ యుద్ధమే జరగకుండా ఉంటే, స్పానిష్ ఫ్లూ లేకుండా ఉంటే, సుభాష్ అయ్యేవాడు కాడేమో, గాంధీ అయ్యేవాడు కాడేమో, నెహ్రూ అంత గొప్పవాడు అయ్యేవాడు కాదేమో, భగత్ సింగ్ అంత గొప్పవాడు అయ్యేవాడు కాదేమో. ఇప్పటిలాగా MNCలు, కోకులు, పెప్సీలు, మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఉంటే అంటే బాగుండదు. కానీ నేను
ఆ మహానాయకులు కూడా ఈ దారిలో ఈ కాలం యూత్ లాగా పెడదారి పెట్టి ఉండేవాళ్ళు. నిజానికి నేను అంటాను, ఈ కాలం యూత్, ఈ కాలం విద్యార్థులు అదృష్టవంతులు. చిన్నప్పుడే పెద్ద సంక్షోభాన్ని చూశారు, చుట్టూరా మారణ హోమం చూశారు, స్కూల్స్ కి కాలేజెస్ కి దూరం అయ్యారు. ఈ కష్టాలు మిమ్మల్ని రాటు తెల్చాలి, ఈ కష్టాలు మీలోని శక్తి సామర్థ్యాలని తీసుకురావాలి. You must, if you respond correctly, this crisis will bring the best out of you. You will become a great leader. But if you respond negatively, you will be the loser. You will buckle under pressure. ఎలా రియాక్ట్ అవుతాం అనేది, కష్టానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మన పర్సనాలిటీ. ఈ కష్టం ఇది లేకుండా ఉంటే మీరు ఏం చూసిండేవాళ్ళు? హైదరాబాద్ లో మల్టీప్లెక్స్లు, పెప్సీలు, కోలాలు, ఇంకాస్త ఏజ్లో ఉన్న వాళ్ళు పబ్బులు. ఇదే కదా ప్రపంచం. మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. ఎంత మంది చచ్చిపోయారు డబ్బులు లేకుండా, ఆస్తులు తాకట్టు పెట్టి ప్రాణాల కోసం వాళ్ళు ఎంతమంది. ఇదే సమయంలో సోనూ సూద్ లాంటి ఒక మహనీయుడు విలన్ కాదు, హీరో అని బయటకు వచ్చాడు. ద బెస్ట్ అండ్ ద వర్స్ట్. మరో పక్క రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ సిలిండర్, ఆఖరికి బ్లాక్ ఫంగస్ మందుని దరిద్రులు అని తిట్టాలి, వాళ్ళని వెధవలు అని తిట్టాలి. దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నవాళ్ళు, వ్యక్తి డబ్బుల కోసం ఆక్సిజన్ తీసేసిన వాళ్ళు, అంబులెన్స్ లో ఆక్సిజన్ తీసేసిన వాళ్ళు, ఇలా 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 ఎన్నో. ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ ఆఫ్ హ్యూమన్ సైడ్ హెస్ కమ్ అవుట్. తెలిసింది మనకి ప్రపంచంలో ఎలా ఉన్నారు మనుషులు, ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉందని. మనం ఎలా రియాక్ట్ అవుతాం? నెగిటివ్ మార్గంలో వెళితే ఖచ్చితంగా దెబ్బలు తగులుతుంది. వన్ షుడ్ బి స్మార్ట్ బట్ నాట్ ఓవర్ స్మార్ట్. సూపర్ స్మార్ట్నెస్, ఓవర్ స్మార్ట్నెస్ ఇస్ ఆల్వేస్ బ్యాడ్. నేను తెలివైన వాడు అనుకుంటే అది స్మార్ట్, నేనే తెలివైన వాడు అనుకుంటే అది ఓవర్ స్మార్ట్నెస్. ఓవర్ స్మార్ట్నెస్ బూమరాంగ్ అవుతుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. మీ శక్తిని నమ్మండి, మీ కృషిని నమ్మండి, పట్టుదలతో ముందుకెళ్ళండి, పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి. ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే బయట ఎంత టెన్షన్ వచ్చినా ఇంటికి వస్తే పిల్లలతో ఆడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటే ఎంతమంది, ఒక కొడుకు లేదా కూతురు లేదా ఇద్దరు పిల్లలు. ఒక వ్యక్తి జీవితం చూస్తుంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. 5 ఏళ్లే ఇలా అనిపిస్తుంది, అబ్బో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనిపిస్తుంది. ఆ తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నారు, అమెరికాకో ఆస్ట్రేలియాకో ఇంకక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత జీవితంలో వెలితి ఏముంది మీ జీవితంలో? ఎంతసేపు మా వాడు న్యూయార్క్ లో ఉన్నాడండి, వాళ్ళ విల్లా ఇలా, వాళ్ళ బంగ్లా ఇలా ఉందండి, వాడు కారు ఇలా ఉందండి అని పక్క వాళ్ళకి చెప్పుకోవడమేనా? సరే చెప్పుకోండి, ఓకే. బట్ అదే కాదు జీవితం. జీవితంలో మళ్ళీ చిగుళ్ళు రావాలి అంటే మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని చెప్పట్లా నేను. పిల్లల్ని కనండి, కానీ మీరు అనుకున్నట్టు కాదు. మీ ఇంటికి కుక్క పిల్లల్ని తీసుకురండి, కుందేలు పిల్లల్ని తీసుకురండి, ఇంకేదో పెంపుడు జంతువుని తీసుకురండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో చూడండి. హార్ట్ సర్వేలు జరగలేదు కానీ అండి, ఇంట్లో పెట్ అనిమల్స్ ఉన్నవాళ్ళు, దాన్ని లవ్ చేసిన వాళ్ళకి హార్ట్ అటాక్, ఎమోషనల్ అప్స్ట్రెస్ వచ్చే అవకాశం డ్రాస్టిక్ గా తగ్గిపోతుందండి. ఎందుకంటే యువర్ ఆల్వేస్ హ్యాపీ. లైఫ్ ఇస్ ఎ చాయిస్, మనకి ముందు ఉందండి. రాత్రి 7 అయింది, అమ్మగారేమో కోడలు సీరియల్. దాంట్లో అత్తగారు కాఫీ తాగుతారా? కాఫీనా? నేను డింగ్ 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 అని అంటుంది. ఆ మ్యూజిక్ వింటే గుండె గుడుగుడు కూడా అని కొట్టుకుంటుంది. ఇది లేడీస్. జెంట్స్ జగనా, కేసీఆర్, చంద్రబాబా, మోడీనా? సరే రాజకీయాలు అవసరమే, చర్చ అవసరమే, ఇదే అబ్సెషనా? రోజు టెన్షన్ 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 టెన్షన్. ఇవన్నీ చూడడం, వాడిని వీడు తిట్టడం, ఫేస్బుక్ ఎక్కడం, జగన్ ఇలాంటి వాడని తిట్టడం, చంద్రబాబు ఇలాంటి వాడని తిట్టడం, కేసీఆర్ ఇలాంటి వాడని తిట్టడం. ఇదేంటండి? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు నక్షదేవ్ చుట్టంబో అని అన్నాడే సుమతి శతకారుడు. మన ఫీలింగ్స్, మన కోపం వస్తే, ఉద్రేకం వస్తే, టెన్షన్ వస్తే, నర్వస్నెస్ వస్తే, జెలసీ ఉంటే ముందు ఛిద్రమైపోయేది మన శరీరం అని మనకు అర్థం చేసుకోలేమా? అదే స్మార్ట్ టీవీ మీ ఇంట్లో ఉంటే, అదే స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే, అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలు ఉన్నాయి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాటలు ఉన్నాయి. లేదు మీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటే కిషోర్ కుమార్ పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, ఇంకా 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 కామెడీ షోస్, ఏది ఇష్టమైతే అది. పాజిటివ్ ఎనర్జీ తెచ్చేలా చూడండి. టెన్షన్లు ఎందుకు? సమస్యను వదిలి పారిపోమని చెప్పట్లే. పడుకునే ముందు స్నానం చేసి మనసుకి సూదింగ్ అయిన మ్యూజిక్ విని, డిన్నర్ టైంలో, డిన్నర్ అయిపోయాక కాసేపు రిలాక్స్ అయి పడుకోండి. ఎంత హాయిగా నిద్ర పడుతుందో చూడండి.
త్వరలో వస్తుంది 3వ వేవ్, డింగ్ 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 అని. అందులో నిజం ఉంటే సరే, జనాల వీక్నెస్ ని కనిపెట్టి ఇలా జనాలకి నెగిటివిటీ నచ్చుతుంది, పాజిటివిటీ నచ్చదు. దీన్ని ప్రమోట్ చేస్తుంది ఛానల్స్, దీన్ని ప్రమోట్ చేస్తుంది మీడియా. మీడియా సంగతి పక్కన పెట్టండి, దీనివల్ల బలయ్యేది మనుషులే. చాయిస్ మీ చేతిలో ఉందండి. ఏం కావాలి మీకు? మంగళంపల్లి పాటలు కావాలా, లేకపోతే ఫేక్ న్యూస్, టెన్షన్స్, కులపరమైన మతపరమైన ఈ టెన్షన్స్ కావాలా? ఏం కావాలనుకుంటున్నారు? చాయిస్ ఇస్ యువర్స్. ఇంట్లో కుక్క పిల్లలు ఉంటే ఆడుకోండి, చిన్నపిల్లలు ఉంటే ఆడుకోండి. అందరికీ అందుకే చెప్పాను, ఉమ్మడి కుటుంబాలంటే ఒకప్పుడు ఎప్పుడు చూసినా ఏదో ఉండేవాళ్ళు పిల్లలు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోకి పిల్లల్ని తెప్పించుకోండి. కాస్త కిటికీలు తెరిచిపెట్టండి, బయట చూడండి, బయటికి వెళ్ళండి, చెట్టు కింద కూర్చోండి, వెన్నెల్లో కూర్చోండి. ఆ వెన్నెల మీలో ఎంత మార్పు తెస్తుందో. రాత్రిపూట కాసేపు, అఫ్ కోర్స్ దోమలు ఉంది కాబట్టి మనం చేయలేం, కానీ దోమలు లేని చోట, అవకాశం ఉన్న చోట్ల ఒక మంచం వేసుకుని ఆకాశం చూస్తూ పడుకోండి. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా దుబాయ్లో దుబాయ్ ఉంది 7 స్టార్ హోటల్, దాంట్లో సూట్ రూమ్కి వెళ్ళినా రానంత ఆనందం మీకు అక్కడ వస్తుంది. బయట కూర్చుని రాత్రిపూట వెన్నెల్లో మీకున్న ప్లేస్ లో నలుగురు డిన్నర్ చేస్తూ కాస్త కూర్చొని మాట్లాడండి, అంతకంటే మించినట్టే ఇది ఒకటి ఉండదు. ఇవన్నీ చేయాలి, చిన్న 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 విషయాలేనండి. మన లైఫ్ మనం అనుకుంటే ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా పోతే పక్కవాడితో, ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్, మన కోసం మనం బతుకుదాం, పక్కవాడి కోసం బతకడం ఏంటి? ఎంతసేపు ఈ ప్రిటెన్షియన్స్ ఏనా? మనం, మన పిల్లలు వాళ్ళు చక్కగా వెళ్ళాలి. తెలుగులో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. పిల్లలు మనం చెప్పిన నీతి వాక్యాలు వినరు. నేను ఎప్పుడు తమాషాగా క్లాసులో చెప్తుంటాను, ఎన్నిసార్లు చెప్పాలి రా కోపం మంచిది కాదని వెదవా అంటే మరి ఏం చెప్తున్నట్టు పిల్లలకి? కోపం మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వే కోపడుతున్నావు. అలా చెప్తే లాభం లేదండి. మనం నీతి వాక్యాలు శుద్ధులు చెప్పడం కాదు, మనం వీలైనంత వరకు సరే వయసు వచ్చిన తర్వాత కొన్ని 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 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఓకే, ఒక స్థాయి వరకు. బట్ చాలా మటుకు అవర్ బిహేవియర్ షుడ్ బి ఐడియలిస్టిక్. దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనం అవతల వాళ్ళని ఫోన్లో వాడిని వీడిని తిడుతూ ఉంటే, కింద పనిచేసే వాడిని పక్క వాడిని తిడుతుంటే అదే బుద్ధి వాళ్ళకి వస్తుంది. జలసీ మనం చూపిస్తే అదే బుద్ధి వాళ్ళకి వస్తుంది. మన జన్యువులు పంచుకుని పుట్టారు. దే షేర్డ్ అవర్ జీన్స్ అండ్ దే ఆల్సో వాచింగ్ అవర్ బిహేవియర్. దే విల్ అక్వైర్ ఆల్ దోస్ ట్రీట్స్. సో వీ షుడ్ బి లివింగ్ మోడల్స్. ఎస్పెషల్లీ యంగర్ చిల్డ్రన్, దే లుక్ ఫర్ రోల్ మోడల్స్. మీరు అడగండి, అమ్మాయిలను అడగండి. నేను కొన్ని 100,000 మందిని అడిగానండి. అమ్మాయిని అడగండి, నీకు ఇష్టమైన హీరో ఎవరంటే మా నాన్న అంటుంది. కాన్షియస్ గా చెప్పే మాట కాదు అది. నేను ఫాస్ట్ గా ఇస్తాను. నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్కి వాళ్ళు ఏం రాయమంటాను. ఫేవరెట్ హీరో, ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ ఫుడ్, ఇట్లా చెప్తూ పోతా, టక టక రాస్తారు వాళ్ళు, ఆలోచించలేరు. 70% అమ్మాయిలు నాన్న హీరో అంటారండి. కానీ నాన్నలే క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళు మరింత సమర్థవంతంగా, మరింత ఆదర్శవంతంగా అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ఉండగలరా, ఉంటున్నారా అని పరిశీలించుకోవాలి. సో ఎంతైనా చెప్పొచ్చండి, ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. వెల్నెస్ అంటే ది ప్రాక్టీసెస్ దట్ వి, మనం చేసుకున్న అలవాట్లు, మన ఆరోగ్యం అంటే మైండ్, బాడీ, ఈ రెండు సంతులితంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యంగా బతకడం కోసం మనం చేయాల్సినవి, చేయకూడనివి చాలా క్లియర్. పొద్దున లేస్తే రాత్రి పడుకునేదాకా ఎర్లీగా పడుకోవాలి. ఎందుకంటే మీరు సర్వే చేయండి, రాత్రి 9:30-10 తర్వాత, సరే డ్యూటీస్ ఉన్నవాళ్ళు అది వేరు, ఐఎమ్ లీవింగ్ దమ్. నార్మల్ గా ఉన్నవాళ్ళు మోస్ట్లీ యు గోన్ టు ఎ పార్టీ, యు గోన్ టు ఎ పబ్, నెగిటివ్ విషయాలే ఉంటాయి. సో మేక్ చిల్డ్రన్ స్లీప్ ఎర్లీ, గెట్ అప్ ఎర్లీ, ఫ్రెష్ గా ఆలోచనలు, వాళ్ళ టెక్నిక్స్ గా, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, జిమ్ లో ఎక్సర్సైజ్ కావడం కావచ్చు, వాకింగ్ కావచ్చు, హెల్దీ రొటీన్. రోజులు ఛాలెంజింగ్ గా ఉండాలి, రోజు డిఫరెంట్ గా ఉండాలి. మన ఆలోచన బాగుంటే, నేను ఒకే మాట అంటానండి, ప్రపంచం మన ముందు నిల్చున్న అద్దం, అక్కడ కనిపించేది మనమే. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను నవ్వాను, లోకం నవ్వింది. ఆ పాట నెగిటివ్ పాట అది. మనం నవ్వితే లోకం నవ్వుతుంది, మనం స్మైల్ చేస్తే అది స్మైల్ చేస్తుంది. ది వరల్డ్ ఈజ్
జస్ట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మన చుట్టూరా జరిగే ఘటనలు అవే, దానికి వ్యక్తులు ప్రతిస్పందించే తీరు భిన్నమని. దీనికి శామ్యూల్ రెడ్డి గారిని మించిన ఉదాహరణ లేదనిపిస్తుంది నాకు. ఇప్పుడు అలా ఎంతో మంది జీవితంలో దురదృష్ట ఘటనలు జరిగి ఉంటాయి. జరిగింది కాబట్టి కుంగిపోయి బాధపడుతూ అలా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అలా కాకుండా దానివల్ల సమాజాన్ని బాగు చేయాలి ఆ ఘటన నేపథ్యంలో అని పాజిటివ్ దృక్పథంతో వెళ్ళడం, ఇందాక చెప్పాను, అలా మన ఆలోచన మన భవిష్యత్తు సమాజాన్ని ప్రభావితం చేస్తుందని. శామ్యూల్ రెడ్డి గారిని మించిన ఉదాహరణ లేదని నాకు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో వచ్చాక అర్థమైంది. నిజంగా గొప్పవారు శామ్యూల్ రెడ్డి గారు. 3-4 నెలల లోపల మొత్తం 50 అన్న కానీ ప్రారంభించి నడుస్తూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.